అందరూ ప్రార్థన. గొప్ప తండ్రి వందనాలు. పరిశుద్ధ గ్రంథంలో నుండి నిర్గమకాండము 25వ అధ్యాయం. అమ్మ రత్న గారు ముందుకు వచ్చి కూర్చోబెట్టారు. నిర్గమ 25వ అధ్యాయాన్ని చదువుతుండగా మన అందరం కూడా చూద్దాం. 8 కాడి నుంచి 8వ వచనం కాడి నుంచి 22వ వచనం వరకు చదువు. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. నేను నీకు కనపరిచి విధముగా మందిరం యొక్క ఆ రూపమును దాని ఉపకరణములన్నిటి రూపమును నిర్మింపవలెను. వారు తుమ్మకరతో ఒక మందసమును చేయవలెను. దాని పొడుగు 2 మూరలున్నర, దాని వెడల్పు 3.5, దాని ఎత్తు 3.5. దాని మీద మేలిమి బంగారు రేకు పొడిగింపవలేను. లోపలను వెలుపలను దానికి పొడిగింపవలేను. దాని మీద బంగారు జవను చుట్టూ కట్టవలేను. దానికి 4 బంగారు ఉంగరములను పోసి ఒక పక్కను 2 ఉంగరములు, ఎదుట పక్కను 2 ఉంగరములు ఉండునట్లు దాని 4 కాళ్ళకు వాటిని వేయవలేను. తుమ్మకర్రతో మోతకర్రలను చేసి వాటికి బంగారు రేకులను పొడిగించి వాటితో ఆ మందసమును మోయుటకు ఆ ప్రక్కల మీద ఉంగరములలో ఆ మోతకర్రలను దోర్చవలేను. ఆ మోతకర్రలు ఆ మందసపు ఉంగరములలోనే ఉండవలేను. వాటిని దాని యొద్ద నుండి తీయకూడదు. ఆ మందసములో నేను నీకిచ్చు శాసనమును ఉంచవలేను. మరియు నీవు మేలిమి బంగారుతో కరుణాపీఠమును చేయవలేను. దాని పొడుగు 2 మూరలున్నర, దాని వెడల్పు 3.5, మరియు 2 బంగారు కేరేబులను చేయవలేను. కరుణాపీఠము యొక్క 2 కొనలను నకిసీ పనిగా చేయవలేను. ఈ కొనను ఒక కెరేబును, ఆ కొనను ఒక కెరేబును చేయవలేను. కరుణాపీఠమున దాని 2 కొనల మీద కెరేబులను దానితో ఏకాండముగా చేయవలేను. ఆ కెరేబులు పైకి విప్పిన రెక్కలు గలవై కరుణాపీఠమును తన రెక్కలతో కప్పుచుండగా వాటి ముఖమును 2 ఎదురుగా ఉంచవలేను. ఆ కెరేబుల ముఖములు కరుణాపీఠము తట్టు ఉండవలేను. నీవు ఆ కరుణాపీఠమును ఎత్తి ఆ మందసము మీద ఉంచవలేను. నేను నీకిచ్చు శాసనములను ఆ మందసములో ఉంచవలేను. అక్కడ నేను నిన్ను కలుసుకుని కరుణాపీఠము మీద నుండి శాసనములు గల మందసము మీద నుండి 2 కెరూబుల మధ్య నుండి నేను ఇశ్రాయేలీల నిమిత్తము నీకు ఆజ్ఞాపించు సమస్తమును నీకు తెలియచెప్పెదను. తన పరిశుద్ధ వాక్యం నామానికి కలుగుగాక. ఒకసారి సూర్యుడికి తెలియజేస్తూ కార్యక్రమాలను తండ్రి మీకు స్తోత్రాలు, స్తుతులు, వందనాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో ఎంతో ప్రభావం మీ బిడ్డలు మీ అనాది కాల సంకల్పం బట్టి, మీ ఆచారం బట్టి ఎంతో ప్రభావం మీ బిడ్డలు పెట్టి ఆ భారాన్ని బట్టి నశించిపోతున్నది ఆత్మల రక్షణార్థమై విడుదల పరిస్థితులను చేస్తూ ఉన్నారు. దాని ముందు కొనసాగించినప్పుడు అనేక హస్తపాటు ఒక స్థలాన్ని ప్రభావం మరి ఏర్పాటు చేయాలి కాబట్టి ప్రభావ ప్రశ్నాన్ని స్థలాన్ని చూపించారు. అమలు బట్టి స్థుతిస్తూ ఉన్నాము. ఆయన ఈ సమయంలో ప్రారంభిస్తూ ఉండగా
తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడిగా మాతో ఉండి మాకంటే ముందు మీరు ఇక్కడ ప్రారంభించి ప్రారంభం ఈ యొక్క సమయం నుండి ఇది మరి కడవరకు కూడా ఇది కొనసాగింపచేసి తండ్రి అనేక ఆత్మలను ఆకర్షించి అనేక ఆత్మలను అనుగ్రహించి నీ కార్యములు జరిగించి నీ బిడ్డలను బలపరిచి బహుతరముగా వాడబడినటువంటి ఇదిగో ఇక్కడ ప్రతిష్ఠ చేస్తున్నాము. అయితే ఈ స్థలంలో ప్రభువా మరి అనేక ఆత్మలు ప్రభువా నడిపించబడి రక్షించబడినట్లుగా అద్భుతమైన కార్యాలు ఆశ్చర్యమైన కార్యాలు చూసి క్రియలు జరిగించి నీ బిడ్డలను బలపరిచి వారి ఎన్నట్టి వారిని మీ పరిసరాల పరంగా వాడుకుని వాడబడినట్లు కబురించి దీవించి మహిమ తెచ్చుకోమని ఇదిగో ఈ యొక్క సమయంలో ఇక్కడ ప్రతిష్ఠిస్తుడుగా దీవించి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. 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 నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని కలసినా ఏది అడిగినా ఏది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నన్ను ప్రేమించి నా కొరకై కల్వరిలో యాగమైతివా, నా స్థితి గమనించి నన్ను ప్రేమించి నా కొరకై కల్వరిలో యాగమైతివా. నీదు యాగమే మోక్షమే, నీదు యాగమే నాకు మోక్షమే. నీయందే నిత్య జీవము ప్రభువా, నీయందే నిత్య జీవము. హల్లెలూయా. హల్లెలూయా. ప్రేమల తండ్రి వందనాలు స్తోత్రాలు ఈ సమయంలో ప్రభువా మనకు కావాలని ఆరాధించడానికి ప్రభు ఏర్పాటు చేసిన దానికి ప్రభు యొక్క స్థలాన్ని ప్రతిష్ఠిస్తుండగా నేను దీవించి ఆశీర్వదిస్తున్నాను. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో ఈ యొక్క జరిగించడానికి ప్రభు ఏర్పాటు చేసిన దాన్ని బట్టి ప్రభు యొక్క స్థలాన్ని ప్రతిష్ఠిస్తుండగా మీరు దీవించి ఆశీర్వదించింది. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో ఈ యొక్క ఓపెన్ చేస్తుంది. పరిశుద్ధ 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 ప్రభువా, హల్లెలూయా. హల్లెలూయా. పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువా,
దైవ సేవకుల్ని వచ్చి స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నామండి. టేబుల్ అది లేదు, ఏర్పాటు చేయలేదు. కూర్చున్నాము. అంటే ప్రారంభిద్దాం ఫస్ట్ అసలు మేము ఆలోచన రాలేదు. ఇక్కడంటే ఉంటున్నాం కానీ మామూలు వ్యాపారపరంగా ఉంటున్నాం, వస్తున్నాం, అక్కడ పరిచర్య చూసుకుంటూ వస్తున్నాం అనుకున్నాం. కానీ గడిచిన కాలంలో తడుగులో కూడా మనం పరిచర్య చేర్పించాలి. ఎందుకంటే ఆన్లైన్ పరిచర్య జరుగుతుంది కానీ ప్రత్యక్షంగా బయట పరిచర్య చేయట్లేదు. అలాగే కొన్ని దర్శనాలను బట్టి వాక్య ప్రేరేపణను బట్టి అనేక సార్లు ప్రార్థిస్తున్నప్పుడు మన గడిచిన మంత్ ఎండింగ్ లో కూడా ఆత్మీయ కుటుంబంలో అందరూ కూడా ప్రార్థన చేశారండి. అంటే అందరూ కూడా ఈ ఉదయకాలపు స్తోత్ర బలిలో ప్రారంభించినటువంటి ఈ ప్రార్థన దీని కొరకు, ఇది తణుకు పరిచర్య కొరకు, తణుకు పరిచర్య స్టార్ట్ చేయాలన్న ప్రేరేపణతో ప్రార్థించమని కోరాం. కుటుంబ సభ్యులందరూ ప్రార్థించారు. అయితే ఆత్మీయ తండ్రి గారు అంటే ప్రతి సంవత్సరం ఈ రెండింగ్లో వస్తూ ఉంటారండి. అంటే ప్రార్థన చేయడానికి ఫాస్టింగ్ పీరియడ్ లో గృహ దర్శనానికి వచ్చి మా దగ్గర కూడా ప్రార్థన చేస్తూ ఉంటారు. అప్పుడు వచ్చినప్పుడు బయలుదేరిపోతున్నారనగా అప్పుడే అన్నాం, అన్నయ్య గారి లాగా పరిచర్య స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నామండి. అంటే ఎప్పుడు అంటూ ఉంటారండి, మీరు చిట్యాలు వెళ్తున్నారు కదమ్మా, అది ఒక్కటే కాదు అనేక చోట్ల ఇంకా మీకు వాడుకుంటానికి దేవుడు చూపిస్తాడు. మనం కూడా ఇలాగే మాట్లాడుకుంటున్నప్పుడు తప్పకుండానమ్మా మీరు స్థలం చూడండి, స్థలం చూస్తే తప్పకుండా కంపల్సరీ చేద్దాం. ఇంకా ఎందుకంటే లోపల ఇంకా అనేక పరిచర్యలు ఉన్నాయి చేయవలసింది మనం అన్నారు. ఎందుకంటే కొంత దైవజనులు అయితే కనుక సంఘం నుంచి సీలుకు వచ్చేద్దేమో అని చెప్పి అనేక మంది చెప్పరండి. ఎందుకంటే ఉన్నదానికి కూడా ఎందుకంటే పరిచర్య ఇక్కడ పెద్ద అవ్వదు అని అంటే దాటవేత ధోరణిలో చేస్తుంటారు. కానీ ఆత్మీయ గారు ఎప్పుడు కూడా చేస్తారన్న వాళ్ళని ప్రోత్సహిస్తూనే ఉంటారు. అనేక సార్లు అనేక దెబ్బలు తగిలినాయి అయినప్పటికైనా కానీ, ఎందుకంటే ఎన్ని దెబ్బలు తగిలినా ఇంకా దేవుడు అత్యధికంగా వృద్ధిపరుస్తాడు అన్న నమ్మకంతో ఫస్ట్ నుంచి కూడా మాకు ప్రోత్సహిస్తూ అనేక ఆలోచనలు మాకు ఇస్తూ ముందుకు నడిపిస్తూ ఉన్నారు. అందుని బట్టి దైవజనులు కూడా ఉన్నారండి. ఎందుకంటే ఈ స్థలం చూడటానికి కూడా నూతన సంవత్సరంలో ఏమైనప్పటికైనా ఫస్ట్ వీక్ లోనే ప్రారంభించాలి అన్న తలంపు కలిగినప్పుడు చూసామండి. చుట్టుపక్కల ఇల్లు చూసాం, ఎక్కడ చూసినప్పటికైనా ప్రేరేపినప్పటికీ అంటే క్రైస్తవులు మామూలుగా అద్దెలు ఇవ్వాలంటేనే మీరు ప్రార్థనలు పెట్టుకుంటారు, గోదాలు చేస్తారు. మాకు అలా కుదరదండి, ఒకవేళ మీరు ఇంట్లో కూడా చేసుకుంటే పర్వాలేదు తప్ప అలా కండిషన్ పెడుతూ ఉంటారు. ప్రార్థన అనేటప్పటికీ అసలే చూసామండి. 3-4 రోజులు తిరిగినప్పటికైనా ఎక్కడ దొరకలేదు. అనుకోకుండా దీనికి యానివర్సరీ లాస్ట్ ఇయర్ ఇందులోనే చేస్తాం మనం. ఈ సంవత్సరం కూడా దీన్ని బుక్ చేసినప్పుడు ఇలాగే అన్నయ్యతో పంచుకుంటే ఇలా మనం బయటకు వెళ్తున్నప్పుడు అప్పుడు చెప్పారు, ఎందుకైనా మంచి దాన్నే మాట్లాడకపోయారా, ఎంతో కొంతకి ఖాళీగా ఉంటాం కన్నా మనం మెయింటెనెన్స్ అనేది వెళ్ళాలన్నప్పుడు అప్పుడు ఇక్కడ మేనేజ్మెంట్ తో మాట్లాడటం జరిగిందండి. మాట్లాడటం జరిగితే వాళ్ళు రోజుకి వచ్చి రెంట్ ఎక్కువే చెప్పారు. అయినప్పటికైనా లేదంటే మేము మాకు పరిచర్య అంటూ ఏమి లేదంటే ఇక్కడ ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాము, పెద్ద సంఘం అనుకోండి మీరు అన్నట్లుగా సంఘ సేవా పరిచర్య చేస్తూ ఉంటారు వాళ్ళు అన్నప్పుడు అలా తిరగ వాళ్ళకి ఫోన్లు చేయగా రాత్రి 7 గంటలకి కన్ఫర్మ్ అయింది. ఎందుకంటే నేను పాస్టర్ గారు మేము కలిసి ఉండగా కూడా కన్ఫర్మ్ అవ్వలేదండి. 7 గంటలకు కన్ఫర్మ్ అయినప్పుడు వెంటనే పాస్టర్ గారు ఫోన్ చేసి చెప్పినప్పుడు చేద్దాము తప్పకుండా ఇవాళే ఇవాళ ప్రారంభిద్దామని, ఆదివారం నుంచి ఆరాధన ప్రారంభిద్దామండి అంటే అప్పుడు ఇవాళే వాస్తవంగా మేము గురువారం అనుకున్నాం. ఏమో దేవుడు ఏర్పాటేమో ఈ రోజు శుక్రవారం అంటే వారంలో 6వ రోజుగా దేవుడు తన సృష్టిని ముగించినటువంటి దినము, అలాగే మనుషులను చేసినటువంటి రోజు కూడా 6వ రోజు. ఒకవేళ నెలలో చూసుకుంటే కనుక 7వ తారీఖు సంపూర్ణ సంఖ్య. ఏదైనప్పటికైనా మహిమకరంగా దేవుడు ఈ రోజు ఇలా అందరూ కలుసుకోవడానికి ఇక్కడ పరిచర్య ఈ విధంగా ప్రారంభించడానికి దేవుడు కృప చూపించాడు. అందుని బట్టి దేవునికి వందనాలు. ఈ సమయంలో దాసులకి సమయాన్ని అప్పగిస్తున్నాను. చాలు నా బ్రతుకు దినములో నిన్ను పొగడినా
నామం మరువకుంటిని మరణమైన మధురముగా ఎంచుకుంటిని క్షణమైన నీ నామం మరువకుంటిని మరణమైన మధురముగా ఎంచుకుంటిని తండ్రి నీ ఉన్నావని బ్రతుకుచుంటిని తండ్రి నీ ఉన్నావని బ్రతుకుచుంటిని నీ కొరకు నేను నా కొరకు నీవు నీ కొరకు నేను నా కొరకు నీవు నీవుగాక ఎవ్వరు నాకు లేరయ్యా నీవుగాక ఎవ్వరు నాకు లేరయ్యా నీవే నీవే నా ప్రాణమో నీవే నీవే నా ప్రాణమో నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా నన్ను కన్న తండ్రి నా యేసయ్యా నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా నన్ను కన్న తండ్రి నా యేసయ్యా పూజింతును పూజానుడా భజింతును దేవుడా పూజింతును పూజానుడా భజింతును దేవుడా దేవుగాక ఎవ్వరు నాకు లేరయ్యా దేవుగాక ఎవ్వరు నాకు లేరయ్యా నీవే నీవే నా ప్రాణమో నీవే నీవే నా ప్రాణమో నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా నన్ను కన్న తండ్రి నా యేసయ్యా నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా నన్ను కన్న తండ్రి నా యేసయ్యా ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ఉండాలండి. దేవుడికి వచ్చిన సంవత్సరం అంతా ఆయన నటిన చోట మనం అందరినీ కాచి కాపాడుతున్నాం చెల్లిస్తున్నాం. ఈ రీతిగా ఇక్కడ మనం సమావేశం అవడానికి దేవుడు ఇచ్చిన మహాకృపను బట్టి దేవుని వందనాలు మరి చెల్లిస్తున్నానండి. అయితే దేవుని పని చేస్తూ ఉన్నాం. మేము ప్రతి సంవత్సరం కూడా 2 సంవత్సరాల నుంచి మేము ఒక తీర్మానం తీసుకుని దేవుడు పని చేయాలని చెప్పి 2020 సంవత్సరంలో దేవుడి పని కోసం తీర్మానం చేసుకున్నామండి. అనుకోని రీతిగా జనవరి 21, 22 ఆన్లైన్ పరిచయం ప్రారంభించడానికి దేవుడు కృప చూపించాడు. అలాగే 2021 కూడా జనవరి మాసంలో మేము తీర్మానం తీసుకున్నాం స్వార్థ ప్రకటించాలని. అలాగే జనవరి మాసం నుంచి కూడా అనేక గ్రామాల్లో స్వార్థ ప్రకటించడానికి దేవుడు కృప చూపించాడండి. అలాగే ఈ సంవత్సరం కూడా దేవుడి పని చేయాలి అని చెప్పి దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు ఇచ్చిన ఆలోచన బట్టి దేవుని పని ప్రారంభించాలి. చాలా మంది చెప్పేవారండి దాంట్లో ప్రారంభించవచ్చు కదా మీరు అని చాలా మంది అన్నారు. కానీ మేము సంఘం ప్రారంభించాలి పెట్టాలని మేము ఎప్పుడు అనుకోలేదని అసలు ప్రార్థన కూడా మేము ఎప్పుడు చేయలేదు. కానీ చుడియాలు వెళ్తున్నాం వస్తున్నాం ప్రభా నీ చిత్తం ఏంటి అక్కడ ఆత్మలైతే ఉన్న ఆత్మలే వెళ్ళిపోతున్నాయి, ఆత్మలైతే నూతన ఆత్మలు రాలేకపోతున్నాయి. ఏదేమైనా ప్రభా మేము ఈ పని చేయాలి, ఎలా చేయాలా ఏ విధంగా చేసినా ఈ పనిలో మేము వాడబడాలి అనే ఒక ఆశతో మేము దేవుడి పని చేయాలని ఆశతో ఉండేవాళ్ళమండి. దేవుడు తన కృపను బట్టి మాకు జ్ఞానం లేకపోయినా ఏమీ తెలియకపోయినా ఆయా సమయాల్లో ఆయన జ్ఞానాన్ని ఇస్తూ ఆయన నిజంగా మమ్మల్ని చాలా బలపరుస్తున్నారండి. ప్రతిరోజు కూడా ఆత్మీయ కుటుంబంలో ప్రతిరోజు మేము వాక్యం అందించడానికి దేవుడు ఎంతో కృప చూపిస్తున్నాడు. దేవుడికి ఏమి ఇచ్చినా మేము రుణం తీర్చలేమండి. ఈ రీతిగా ఇలా మేము అనుకున్నాం, ప్రారంభిద్దాం అనుకున్నాం. ఈ నెలలో ప్రతి సంవత్సరం ఎలా అయితే ప్రారంభిస్తున్నాము ఈ నెలలో ప్రారంభించాలి ప్రభాని ప్రార్థన చేసినప్పుడు దైవజనులు మా మధ్యకు రావడం మేము చెప్పిన వెంటనే ఆయన మేము ప్రార్థన చేసిన ప్రభావం మాట్లాడినప్పుడల్లా చాలా సార్లు పాస్టర్ గారు అలాగే వచ్చేవారండి. ఇప్పుడే కాదు నేను చాలా సార్లు మేము సేవలోకి మేము బైబిల్ ట్రైనింగ్ మొదలైనప్పటి నుంచి కూడా మేము ఏదైనా ఒకటి అనుకున్నా ఏదైనా బాధ కలిగి ఏదైనా చేయాలని మేము ప్రార్థన చేసినా పాస్టర్ గారు వచ్చి మా ఇంటి దగ్గర ఉండేవారండి. దేవుళ్ళలాగా ఆయన నడిపించేవారు, దేవుడు నడిపించేవారండి దైవజన్ని. ఆయన మాటల ద్వారా మేము చాలా బలపడేవాళ్ళం.
మేము ఆయన మాట తీసుకుని మేము ఏదైనా ముందు ధైర్యంగా వెళ్ళేవాళ్ళమండి. మీకు ఏది అనిపిస్తే, మీకు దేవుడు ఏ ప్రేరేపిస్తే ఆ ప్రేరేపణ బట్టి ముందుకు వెళ్ళిపోండమ్మా, మీరు అస్సలు ఆలోచించొద్దు, భయపడొద్దు అని చెప్పేవారండి. మేము చాలా బలపడేవాళ్ళం. ఆ విధంగానే ముందుకు వస్తున్నాం. ప్రభా నీ చిత్తం, మేము ఎలా వాడుకున్నా పర్వాలేదు, ఈ పనిలో మేము వాడబడాలనే ఉద్దేశంతో ఉండేవాళ్ళం అనుకో నీతిగా. ఈ విధంగా దేవుడు మహాకృప బట్టి ఈ విధంగా నన్ను అర్పించడానికి దేవుడు ఎంతగానో సహాయం చేశాడని బట్టి దేవుడికి వందనాలు చెల్లిస్తూ రేపు ఆదివారం నుంచి పరిచయం స్టార్ట్ చేయాలనుకుంటున్నాం. మేమైతే ముందు ఏమనుకున్నాం అంటేనండి, ఒక హాల్ తీసుకుని ఆన్లైన్ పరిచయం ఉంది కదా, యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, అది మేము ఒక హాల్ తీసుకుని దాంట్లో చేయాలి. ఇంటి దగ్గర ఇబ్బంది అవుతుందండి కెమెరాలు తీసుకోవడం వల్ల, సండే స్కూల్ చేయాలన్నా, వీడియోస్ ఏమైనా చేయాలన్నా కానీ ఇబ్బంది అవుతుందని చెప్పి ఒక హాల్ లాగా ఒక రెంట్ ఏదైనా ఒక తీసుకుని దాంట్లో పెడదాము, దాంట్లో చేసుకోవచ్చు అని అనుకున్నాం. ఇలా చేద్దామని అయితే మేము అనుకోలేదని ప్రార్థన చేసాం. దేవుడు అనుకోలేదిగా ఆ రోజు పాస్టర్ గారు మేము అదే చెప్తే పాస్టర్ గారు వెంటనే అమ్మ మీరు మొదలు పెట్టండి, అమ్మ మీరు ఇక్కడ పెట్టండి అని వెంటనే ఆయన అన్నారండి. కానీ మేము ఆ విధంగా ఆలోచించి చూద్దాం అనుకున్నాం. కానీ ఈ విధంగా దేవుడి ఏర్పాటు ఇలా ఉంది, ఈ విధంగా దేవుడు నడిపించుకుంటారనే ఆశలో మేము ముందుకు వస్తున్నామండి. మీరందరూ కూడా మా గురించి ప్రార్థన చేయండి. వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతి ఆదివారం కూడా ఇక్కడ ఉదయకాలం ధ్యాన పరిచయం అయిన తర్వాత సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు ఇక్కడ ఆరాధన జరుగుతుందండి. మీరు అందరూ కూడా అందరి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఈ విధంగా దేవుని పనిలో మేము వాడబడాలని మా ఆశ దేవుడు తీరుస్తాడని నమ్మకం మాకుంది. మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి. అలాగే ఆంటీ ఉమా ఆంటీకి నేను ఫోన్ చేశాను, మా అపార్ట్మెంట్లో ఉంటారండి. ఆంటీ వాళ్ళు ఆర్సీఎం చర్చికి వెళ్తారు. అయితే ఆంటీకి చెప్పిన వెంటనే ఆంటీ ఏమన్నారంటే, అవుట్రా నేను వెంటనే ఇది ఇస్తాను, నేను శానిటైజ్ చేపిస్తాను అని చెప్పేసి ఆంటీ ఇంతకుముందు మున్సిపల్ పని చేసేవారండి ఆంటీ. ఇదంతా కూడా ఆవిడే క్లీన్ చేయించి ఇదంతా కూడా శానిటైజ్ చేయించారు. ఆంటీ కూడా నేను ప్రత్యేకంగా వందనాలు చెప్తున్నాను. మీరందరూ కూడా మా పరిచయం గురించి నేను అందరూ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సింది కోరుచున్నాను. చిన్న సాక్ష్యం దేవుడి ఉన్నతంగా ఉన్నదో ఆయన తలంపులు మన తలంపుల కంటే అంత ఉన్నతంగా ఉంటాయి. కానీ ఆయన తలంపులు మొదలుగా అర్థం కావు, కానీ తర్వాత ఆయన తల మనకు అర్థమైనట్లుగా ప్రభువే మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు. అప్పుడు ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఆయన ఆశ్చర్యం కలుగుతుంది. దేవుడికి స్తోత్రం. ఎందుకంటే ప్రభువైన దేవుడు ఆయన దేవుని యొక్క వాక్యం బట్టి చూసినట్లయితే మొదలుగా పాత నిబంధన ఒక విషయాన్ని, కొత్త నిబంధన విషయాన్ని జ్ఞాపకం చేసుకుని ముగించుకోవచ్చు. పాత నిబంధన గ్రంథంలో మనం చదువుకున్నాం కదా, నిర్గమకాండం 25వ అధ్యాయం 8వ వచనంలో అక్కడ ఇశ్రాయేలు ప్రజలను నడిపిస్తూ వారి దగ్గరికి కొంత లెక్క నడిపించిన తర్వాత ఆ అరణ్యంలో ఉండగా మోషే ద్వారా దేవుడు ఆ ప్రజలకు తెలియజేస్తున్న మాట ఏంటంటే, నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలాన్ని నిర్మించాలి. నేను వారి మధ్యలో వారితో నేను నివాసం చేస్తాను. సృష్టికర్త అయిన దేవాది దేవుడు ఆయన ఆశ చూడండి, ఆయన ఒక ఆలోచన, ఆయన ప్రణాళిక చూసినట్లయితే అంటే ఆయన తన ప్రజల మధ్యలో ఉండాలనుకుంటున్నాడు, తన ప్రజల మధ్యలో రావాలనుకుంటున్నాడు, తన ప్రజలతోనే ఉండాలనుకుంటున్నాడు. చూడండి, తండ్రి యొక్క తల్లిదండ్రులు వృద్ధాప్యకి వచ్చిన తర్వాత ఏమండి తన బిడ్డలకి వెళ్ళాలి అనే ఆశను మరి ఏ విధంగా కలిగి ఉంటారో దేవుడు కూడా తన బిడ్డల మధ్య ఉండాలనేది ఆయన యొక్క ఉద్దేశం అయింది. ఎందుకు ఆయన ప్రజల మధ్య ఇశ్రాయేల్ ప్రజల మధ్య ఉండాలనుకుంటున్నాడు అని మనం ఆలోచన చేసినప్పుడు, దేవుడు పిల్లరా సృష్టి ప్రారంభంలోనే ఈ సమస్తాన్ని సృష్టించినప్పుడు మానవుని కంటే ముందు 5 రోజులు అనేకమైన వాటిని సృష్టించాడు. అంటే సృష్టిని కలగజేశాడు, విశ్వాన్ని కలగజేశాడు. ఈ సృష్టిని కలగజేసిన తర్వాత ఈ సృష్టిలో నింపాడు. తర్వాత నింపబడినట్లయితే 3 రోజులకు సృష్టిని కలగజేస్తే 3 రోజులు వాటిలో నింపినట్టుగా చూస్తున్నాం. కాబట్టి ఆ విధంగా మరి చేశాడు. 6వ రోజున మాత్రమే దేవుడు ఆయన స్వరూపంలో ఆయన పోలికల్లో నరుని చేయాలని మరి ఉద్దేశంతో నరుని చేసినట్లుగా దేవుని వాక్యం రాయబడుతుంది. ఎందుకు చేశాడు అంటే, ప్రభునందు ప్రియమైన బిడ్డలారా, పరలోకంలో ఆయన సింహాసనాసీనుడై ఉండి ఆరాధించబడుతూ ఉన్నాడు.
ఆయన ఎంతగానో ఘనపరచబడుతూ ఉన్నాడు, ఆయన మహిమపరచబడుతున్నాడు. నిత్యము కూడా అక్కడ పత్రికానాలతో ఆరాధన జరిగేది అనమాట. అక్కడ పాటలు ఉండవు, వాక్య పరిచర్య అవసరం అంతకంటే ఉండవు. ఏక ఆరాధనే. ఈ ఆరాధన ద్వారా ఆయన మహిమపరచబడుతూ, కీర్తించబడుతూ, ఘనపరచబడుతూ ఉంటాడు. అక్కడ మరి కోట్ల మంది మరి చెరువులు, కెరూబులు, ఆ జీవులు, 24 పెద్దలు, వాళ్ళందరి మధ్య ఆరాధించబడుతూ, కీర్తించబడుతున్నట్టు ఆయన స్వరూపంలో, ఆయన పోలికలో నరుని చేసి, ఎందుకు నరుని చేయాలనుకున్నాడు? ఆయన స్వరూపంలో, ఆయన పోలికలో అంటే ఆయన సహవాసం చేయడానికి, స్నేహం చేయడానికి నరుని చేసుకున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడు ఒక ఆ ఉన్నతమైన ఆ ఆలోచన, ఆ ఉన్నతమైన ఆ ఉద్దేశం చూస్తే అద్భుతం. ప్రభుత్వ పిల్లరా, అక్కడ వాళ్ళ ఆరాధికులు వాళ్ళు ఆరాధన చేస్తున్నారు. కానీ గమనించండి, మనతో సహవాసం కోరుకుంటున్నాడు. అక్కడ ఆయన ఆరాధించబడుతున్నాడు, కానీ మనతో సహవాసం చేయాలనుకుంటున్నాడు. ఆ ఉద్దేశంతో దేవుడు ఏమండి ఆయన స్వరూప్యాన్ని, ఆయన కోరికలో నరుని చేసుకున్నాడు. ఆ విధంగా ఆయన అనుకున్నట్టుగానే ఆదాము దగ్గరికి వచ్చాడు, ఆదాముతో సహవాసం చేస్తున్నాడు. తర్వాత ఆయనలో లోటు కొదువ చూశాడు. ఆయనకి సాటి అయిన సహాయం ఏ రోజులే ఆయన కాదు, సాటి అయిన సరైంది ఆయనకి ఇవ్వాలనుకున్నాడు. ఆ లోటును చూసి ఆ లోటు తీర్చి ఆయన పక్కన వెంపుకు తీసి స్త్రీలకి చెత్తపరిచాడు. ఈ విధంగా అక్కడ ఆదాము ముఖంలో గొప్ప సంతోషాన్ని అక్కడ దేవుడు చూడగలిగాడు. ప్రభునందు ప్రేమ బిడ్డలారా, మన బిడ్డలో ఏదన్నా కొదువుతో ఉన్నప్పుడు, కొరతతో ఉన్నప్పుడు ప్రేమ దేవుని బిడ్డలారా, ఆ తల్లి గలక తండ్రిగా ఆ కొరతలు తీర్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అలాగ తీర్చినప్పుడు వారు చాలా సంతోషిస్తారు, చాలా ఆనందిస్తారు కదా. అలాంటి ఆనందాన్ని ఆ బిడ్డలో చూసినప్పుడు ఎంతో తృప్తి కలుగుతుంది తల్లిదండ్రులుగా. దేవుడు కూడా తన బిడ్డల యొక్క కొరత తీర్చి వారి మొక్కల్లో సంతోషం చూడాలనుకున్నాడు. ఆ విధంగా చాలా సంతోషించాడు ఆదాము. మరి నా ఎముకలు ఎముక, నా మాంసంలో మాంసం అన్నట్టుగా దేవుడి ఒక కీర్తనే పాటించాడు అంటారు. కానీ ఏదేమైనా కానీ చాలా సంతోషాన్ని అక్కడ వ్యక్తపరిచినట్టుగా చూస్తూ ఉన్నాం. అయితే ఇద్దరితో సహవాసం చేస్తున్నాడు. ఇప్పుడు అంతకుముందు ఒక్కడు, ఇప్పుడు ఇద్దరు వారితో సహవాసం చేస్తూ ఉన్నాడు. వారికి చాలా అందుబాటులో ఉన్నాడు. వారికి నిత్యము కూడా వారి దగ్గరికి వస్తూ వెళుతూ ఉన్నాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఇటువంటి మంచి సహవాసం చేయడానికి దేవుడు ఏం చేశాడు? పుట్టించుకునిపే ఒక తోట వేసాడండి. ఏం చేశాడంట? ఒక తోట వేసాడంట. ఎంతోమనంట బోయాజు వివాహం చేసుకున్న తర్వాత ఆయనకు ఒక ఇల్లు ఉంది. కానీ ఆ ఇంట్లో కాదు, ఇంట్లో పెట్టాలని చెప్పి రాతిని తొలగించి ఆ రాతిలో ఒక ఇంటి కింద ఏర్పాటు చేసుకుని దాంట్లో కాపర పెట్టాడంట. అందుట్లోనే గడిచిన దినాలు చెప్పొచ్చాం కదా, దాంట్లోనే మరి యేసయ్య పుట్టాడు. అదే చట్రం కింద మార్చబడింది. అది తర్వాత అదంతా క్రిస్మస్ కాలంలో చెప్పబడింది. అదంతా అవసరం లేదు. కానీ అలాగనే ఇక్కడ దేవుడు తన యొక్క స్వరూపంలో చేయబడిన వారితో సహవాసం చేయడానికి ఒక తోట కావాలనుకున్నాడు. దానికి ముందుగా ఏదేను తోట వేశాడు. అందుట్లో అన్ని రకాల పళ్ళతో నింపబడిన తోట అండి. అది దేవుని సన్నిధి. అదేంటది? దేవుని సన్నిధి. కాబట్టి ఆ విధాన రీతిగా వారితో సహవాసం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ సాతానుడు ఏం చేశాడు అంటే సహవాసాన్ని చెడగొడతామని పని. దేవుడేమో సమాధానం పడుతూ ఉంటాడు, సైతాన్ని చెడగొడుతూ ఉంటాడు. దేవుడు కుటుంబాన్ని కడతా ఉంటాడు, వాడు పడగొడుతూ ఉంటాడు. వాడి పని పడగొడతాం, చెడగొడతాం, పాడు చేయటం. దేవుడు పాడైపోయిందని బాగు చేయటం, చక్కగా కట్టడం, దాన్ని ఆశీర్వదించడం దేవుడి పని. దేవుడికి స్తోత్రం. ఈ విధంగా ఆది కాలంలో అక్కడ దేవునికి మాట కొంచెం పక్కనెట్టి సాతాను మాట చెప్పగానే నిజమా అన్నట్టుగా, ఇది నిజమా అన్నట్టుగా అట్లా పడిపోయారండి. వెంటనే కూడా దేవుని సన్నిధి అనబడుతున్నది ఏదేను తోట నుండి వారు బయట నెట్టివేయబడ్డారండి. ఆ సహవాసం కోల్పోయారు. ఇంకేం కోల్పోయారు? స్వరూపం కోల్పోయారు, ఆయన పోలిక కోల్పోయారు, ఆయన మహిమ కోల్పోయింది. వారు ఎంతగా కోల్పోయారంటే ఆయన స్వరూపం కోల్పోయారు, ఆయన
పోలిక కోల్పోయారు, ఆయన సహవాసం కోల్పోయారు, ఆయన మహిమ కోల్పోయారు, ఇంకా ఆయన సన్నిధి కోల్పోయారు. మొత్తం ఆయన చెప్పారు ఏంటిది, ఆయన సన్నిధి కూడా కోల్పోయారు. గమనించండి, మరలా ఎప్పుడైతే కోల్పోయారో, బయటికి వెళ్ళిపోయారో, అంతకు ముందు వారు దేవునితో సహవాసం చేస్తున్నారు. ఇప్పుడు వారు ఏమండి ఎప్పుడైతే కోల్పోయారో ఒక నిరుత్తమాత్రులు అయిపోయారు. ఏమండి సామాన్యమైన మనుషులు ఎలా ఉంటాడో ఇప్పుడు మనం ఎలా ఉన్నాం అలాగ అయిపోయారండి. అంతకు ముందుది జ్ఞాపకం చేసుకుంటే అసలు వాళ్ళు చాలా చాలా కోల్పోయినట్టుగా అర్థమైపోయింది. కానీ అది పొందుకునే అవకాశం ఇంకా రాలేదండి. కనుక చాలా బాగా చాలా చింత ఆ విధంగా దేవుడు ఆ రోజునే వాగ్దానం చేశాడు. కాబట్టి అదంతా చెప్పడం సమయం కాదు. కానీ ఏది ఏమైనప్పటికీ మరలా ప్రభువు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మరలా ఏదైతే పోగొట్టుకున్నారో ఆ పోగొట్టుకున్నదంతా కూడా మరలా క్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించడానికి ప్రభువు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. అందుకనే కొరింథీయులకు రాస్తూ పౌలు గారు అంటాడు ఒక మాట, 1:9 మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. గమనించారా? దేనికి ఎవరు పిలుస్తున్నాడు? ఆయన కుమారుని సహవాసాన్ని పిలుస్తున్నాడండి. మళ్ళా ఈ సహవాసాన్ని క్రీస్తు ద్వారా ప్రతిష్ఠ చేసుకుంటానికి, క్రీస్తు ద్వారాగా దాన్ని యాగం చేసుకుంటానికి. ఎందుకంటే మనుషుడు ఈ మొదటి ఆదామైన మరి ఆదాము ద్వారా పాపం వచ్చింది. కడపటి ఆదాము ద్వారా ఏమంటే ఇమోషన్ రక్షణ వచ్చినట్లుగా ప్రభువు యేసుక్రీస్తు కడపటి ఆదాముగా వచ్చాడు ఈ లోకానికి. అందుకునే ప్రభువు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అంతా ఏమైపోయామంటే ఇలాంటి మహిమ ఉండేది ఇప్పుడు ఏ రూపంలో వచ్చేసాం? సామాన్యములే కాకుండా ఒక మాట చెప్తాడు. ఏ ఆకారం అండి? ఆకారం. పాపం అంటే ఎలా కొడుతుంటే నా అలా కొట్టని చెప్పుకోవాలి. పాపం ఎలా కొడుతుంటే అక్కడో చూసుకోవాలి. పాపం అంటే యేసుక్రీస్తు పాప ఆకారంతో వచ్చినట్లుగా కొరింథీ సంఘానికి రాస్తూ పలువురు చెప్తూ ఉంటాడు. కాబట్టి ఆకారం మారిపోయింది. ఎందుకంటే ఎప్పుడైతే పైకి కోల్పోయామో ఈ ఆకారం, ఎప్పుడైతే పాపపు ఆకారంలోకి వచ్చామో ఈ పాపమును నిడిపించడానికి ఆయన కూడా పాప ఆకారంలో పుట్టాడు. పాపం లేని వాడుగా పుట్టాడు. పాప ఆకారం పాపమే కానీ ఏమండి పాపం లేని వాడు, పాపరహితుడిగా ఈ లోకానికి వచ్చి ఆయన ఏమండి 10,000 మందిలో ఏమండి గుర్తింపదగిన వాడు, ప్రత్యేకించబడినట్టు వాడు. ఏమండి ఆయన ధవళ వరుడు రక్తం వరుడు అని చెప్పబడుతుంది. ఆయన సొగసైనను లేనివాడు మన కోసం ఆయన మొత్తం పూర్తిగా ఆగొట్టబడ్డాడు. ఆయన స్వరూపమంతా కోల్పోయాడు. ఎందుకంటే మరలా మనకు మహిమ స్వరూప్యాన్ని ఇవ్వటానికి, ఆయనలో మరలా మనకు సహవాసం కలిగించడానికి మనకు బదులు ఆ విధంగా ఏమండి మరి నలగొట్టబడి ప్రాణం అర్పించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అవును పిల్లల, ఈ విధంగా క్రీస్తు ద్వారా పోగొట్టబడిన ఆ సహవాసాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఆ కాలంలో నేను మీ మధ్య ఉండినట్లుగా నాకు ఒక స్థలాన్ని ఏం చేయాలి? సిద్ధపరచండి అన్నాడు. అక్కడ ఎందుకు స్థలం సిద్ధపరచమన్నాడు అక్కడ పాత నిబంధన గ్రంథంలో అంటే, ఎందుకు సిద్ధపరచమన్నాడు అంటే 22వ చదువు లాస్ట్ లో, ఆ 22వ చదువు చూడండి. అక్కడ నేను నిన్ను కలుసుకొని, ఎందుకు అంటే నా కొరకు ఒక స్థలాన్ని ఎందుకు కేటాయించాలంటే నేను మిమ్మల్ని కలుసుకోవడానికి, మీరు నన్ను కలుసుకోవడానికి ఒక స్థలం కావాలి. కాబట్టి ఒక ప్రత్యేకమైన స్థలం అవసరం. కాబట్టి నేను మిమ్మల్ని కలుసుకొని కరుణాపీఠము మీద నుండి ఏ పీఠం? కరుణాపీఠం మీద నుండి శాస్త్రములు గల మందసము మీద నుండు 2 కెరూబుల మధ్య నుండి నేను ఇశ్రాయేలు నిమిత్తము మీకు ఆజ్ఞాపించే సమస్తమును నీకు తెలియజెప్పుదును. అక్కడి నుంచి మీకు బోధిస్తాను, అక్కడి నుంచి మీకు తెలియజేస్తా ఉంటాను. మీరు ఎలా ఉండాలో, ఎలా నడవాలో, ఎలా జీవించాలో, ఎలా ప్రవర్తించాలో, ఎలాగా నాకు ఇష్టము అక్కడి నుండి మీకు తెలియజేస్తాను. నేను మీతో మాట్లాడినట్లు, నేను మీకు బోధ చేసినట్లు, నేను మీకు అనేక విషయాలను తెలియపరిచినట్లుగా ఒక ప్రత్యేకమైన స్థలం కావాలి. అక్కడ మొదటగా చూస్తే ఒక మందసం తయారు చేయమన్నారు. ఈ మందసం ఎలా ఉండాలి అంటే తుమ్మకర్రతో చేయాలి. ఏ కర్రతో చేయాలి? తుమ్మకర్ర. దేనికి వాడతారు? రైతులు ఎందుకని అది గట్టిగా ఉంటుంది.
పుచ్చెక్కుతారండి, బేగ చీకిపోతారు. ఇంకా దేనికి వాడతారు? ఇంటికి దేనికి వాడతారు చెప్పండి? ఇంటికి దేనికి వాడతారు? గడపలకు ఊళ్ళో పెట్టుకుంటాను వాడతారు. అంతేగా దేనికి గడపకు వాడరండి, గడప కూడా వాడరండి. ఏమండి దేనికి వాడరండి అంటే దేనికి పనికి రాదు. ఏమండి తుమ్మకర్ర ఏ కాయలు కట్టదే ఏంటంటే ఏమండి కాబట్టి ఉపయోగం లేని కాయలు కాస్తాయి. కాబట్టి ఇది పచ్చడి మాకు తుమ్మ తోట ఉందండి ఎవడన్నా గమనంగా చెప్తాడా? జామ తోట ఉందని చెప్తాడు, సీతాఫలం తోట ఉందని చెప్తాడు, నొప్ప తోట ఉందని చెప్తాడు. లేకపోతే ఆ ఏం కాయలు నిమ్మ తోట ఉందని చెప్తారు, ఇంకా మామిడి తోట ఉందని చెప్తారు, మొక్కజొన్న తోట ఉందని చెప్తారు. అది ఒక కనపడ. మాకు తుమ్మ తోట ఉందని ఎవడని చెప్తాడా? ఎవడన్నా తుమ్మ తోట ఎక్కడ తుమ్మ తోట ఉందని చెప్పలేదు. చూడండి అంటే అర్థం ఏంటి? ఏమి ఉపయోగం లేదు, దేనికి ఉపయోగం లేదు ఈ తుమ్మకర్ర. అందుచేత దాన్ని కోరుకున్నాడు దేవుడు. ఆ తుమ్మకర్రతోటే మందసం చేయాలట. అర్థమైందా? ఆ మందసం చేసి ఆ మందసం అంతా కూడా ఎంత పొడుగు ఉండాలి, ఎంత డెప్పు ఉండాలి, అంతా ఏ విధంగా చేయాలి, దానికి ఏ విధంగా రింగులు పెట్టాలి, ఏ విధంగా అంటే ఉంగరాలు అంటాడు, ఏ విధంగా పెట్టాలి, దానికి మోతకారం 2 ఉండాలి. ఈ మోతకారంలో కూడా తుమ్మకర్ర చేయాలి. అక్కడ ఒక కరుణోపీఠాన్ని ఉండాలి. ఈ కరుణోపీఠం అనేది కూడా తుమ్మకర్రతో చేయాలి. కానీ ఈ మందసానికైనా ఈ మోతకారులకైనా ఈ కరుణాపీఠానికైనా ఎక్కడ కనిపించకుండా బంగారు అంటే మామూలు బంగారు కాదు, దాంట్లో చాలా సందర్భాలు రాయబడతారు చదవండి. మేమి బంగారం అంట. చూడు బంగారం వేరు, మేమి బంగారం అంటారు కదండి. బంగారాన్ని మామూలు బంగారం అంటారు, కానీ ఇది మేలిమి బంగారం, అచ్చం మేలిమి బంగారం ఏమండి అంటారు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు మేలిమి బంగారముతో ఆ తుమ్మకర్ర అతో తయారు చేయబడింది. ఈ మందసం అయినా మోతకర్రలైనా ఈ కరుణాపీఠమైనా కనిపించకూడదు పైకి, మొత్తం పొదిగాను, మొత్తం అంతా కూడా కింద పైగా చుట్టూ కూడా పొదిగేయాలి. ఇంకా ఇలా పొదిగేసిన తర్వాత ఇప్పుడు మందసం చూసినప్పుడు ఏం కనపడుతుంది? బంగారే కనపడుతుంది. ఏమండి తుమ్మకర్ర ఎక్కడైనా కనపడద్దా? ఎక్కడ ఏ వైపు చూసినా తుమ్మకర్ర కనపడదండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, తుమ్మకర్ర ఎంతగా దేనికి పనికిరాదో మనం దేనికి పనికి మాట్లాడు. మనం మట్టివారం ఒట్టివారం అని దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. మనం గొప్పవారం అని కాదు, గొప్ప వంశపు వారం అని కాదు, ఏమండి గొప్ప పరమైన వారని కాదు, తెలివైన వాడని కాదు, కానీ ఎందుకు పనికిరాని వారమని ఆయన మనల్ని ఎన్నుకున్నాడు. దేవుని స్తోత్రం చెప్తాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ఎందుకు పనికిరాని ఆ కుంభకాన్ని ఎలాగైతే వాడుకుంటున్నాడో ఏమండి అలాగే మనల్ని కూడా వాడుకోవాలనుకుంటున్నాడు. ప్రియమైన మన ద్వారా ఏమండి మన మూలముగా లోకానికి ఏమండి ఆయన ఎవరో తెలియపరచాలనుకుంటున్నాడు. మన ద్వారా ఆయన ఏమండి ప్రత్యక్షం అవ్వాలని కోరుకుంటున్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఎప్పుడైతే క్రీస్తుని ధరించుకున్నామో ఆయన రక్షణ ద్వారా బాప్తిజం ద్వారా కనుక క్రీస్తుని మనం ధరించుకున్నాము అంటాడు ప్రత్యేక రాస్తూ పౌలు గారు చెప్పిన మాటలు. కాబట్టి ఎప్పుడైతే క్రీస్తుని ధరించుకున్నామో ఇక మనం మరిగిపోతాం. అర్థమైందా? కాబట్టి క్రీస్తు గురించి ఒక మాట మనం చెప్పినప్పుడు క్రీస్తుని చూస్తారన్నమాట. నిన్ను చూడరు, నీ గురించి ఆలోచించుకోరు, నీ గురించి కాదు వాళ్ళు మాట్లాడుకునేది, క్రీస్తు గురించి మాట్లాడతారు. చూడండి, ఎక్కడ పాట పాడారు అనుకోండి, ఏమంటారు? వీళ్ళు ఎవరో అది రానంటి వాళ్ళు ఇలా కెత్తానోళ్ళు రా అంటే క్రైస్తవుడు రాక ఏమంటారు? వీళ్ళు కెత్తానోళ్ళు రా అంటారు తప్ప ఇవి ఫలానా ఓడు రా, ఇవి ఫలానా ఓడు అంటారా? అంటే ఏం కనిపించదు. అంటే బంగారం తొలగించబడింది, బంగారం దాన్ని కప్పిబడింది. కాబట్టి క్రీస్తు మనల్ని ఏమంటే మనం ధరించుకున్నాం కనుక ఏమండి మనల్ని చూసినప్పుడు క్రీస్తు వారు అప్పుడు కానీ 4:13 అంటాడు కదా, పేతురు యాహాను ధైర్యం చూసినప్పుడు వీరు యేసుక్రీస్తుతో ఉన్నవారు అంటారు. ఎవరితో ఉన్నవారంట? పేతురు యోహానుల ధైర్యమును చూసినప్పుడు వారి విచ్చలేని పామరులను గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారు అది వారు గుర్తించారు. కానీ ఒరే వాళ్ళు వేసుకున్నారా, ఈయన చేప పట్టుకోడరా అన్నట్టుగా గుర్తించారా? గుర్తించలేదు. యేసుతో ఉండేవారు దేని బట్టి గుర్తించారు? వారు చెప్పే మాట,
వారు చెప్పే సాక్ష్యం, వారు చెప్పే ఏమైనా వాక్యాన్ని బట్టి ఏమండి వాళ్ళలో నుండి ఇంకా ఆ ధైర్యాన్ని బట్టి యేసుతో ఉన్నవారు అది గుర్తించాలండి. అలా గుర్తించినట్లుగా మనం ఆయన్ని ధరించుకునే వారిగా మనం ఉండాలి అనేది ప్రభు ఉద్దేశం. అప్పుడే మనకు ఒక విలువ కలుగుతుందండి. మనముగా మనం కనిపించకూడదు లోకంలో. అవునండి, మనంగా లోకం గుర్తించిందంటే కనుక మనం క్రీస్తు వారు కాదు అన్నట్టుగా మనం గమనించాలి. కాబట్టి మనము మరుగు చేయబడాలి, క్రీస్తు ప్రత్యక్షం అవ్వాలి. ఆ రోజున శరీరధారుడిగా ప్రభు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఆయన సువార్తను ప్రకటించి అనేక సూచక్రియలు చేసి అద్భుతమైన ఆశ్చర్య కార్యాలు జరిగించి ఆయన ఏమండి మరి సువార్తను ప్రకటించాడు. అయితే ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆ కృప మనకు అనుగ్రహించాడు. ఆనాడు శిష్యులకు అనుగ్రహించాడు. ఆ శిష్యులతో చెప్పాడు, మీరు సమస్త శిష్యులను చేయండి. సమస్త జనులను ఏం చేయాలి? శిష్యులుగా మార్చండి, శిష్యులుగా మార్చమని చెప్పి యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఎప్పుడైతే అలా చెప్పాడు మనందరము కూడా ఏమై ఉంటాము అంటే క్రీస్తు ప్రభులుగా, చిన్న క్రీస్తు ప్రభులుగా ఉండాలి. ఎందుకంటే ఆ రోజున ప్రభు యొక్క మాట చెప్పాడు, ఇదిగో నా యందు విశ్వాసం వచ్చినట్టు వాడు నాకంటే గొప్ప కార్యాలు చేస్తాడు, నేను చేసిన కార్యాల కంటే గొప్ప కార్యాలు చేస్తానన్నాడండి. ఏమండి మాట ఇచ్చినోడు ఎవరు అండి? మాట తప్పని వాడు, మాట మారని వాడు, మహిమగల దేవుడికి స్తోత్రం. అదే రకంగా గమనిస్తే ఏమండి శిష్యుడు చేసిన కార్యాలు చూసినప్పుడు అండి ఆయన శైలేని శిష్యుల ద్వారా దేవుడు ప్రభుత్వం జరిగించాడు. గమనించారా? ఆయన ముట్టారు బాగుపడ్డారు. ఈ రకంగా మనం గమనించినట్లయితే ఎంతో మంది ఎన్నో రకాలుగా మరి ఆ విధమైన రీతిగా ఎన్నో కార్యాలు అక్కడ జరిగాయి. కుష్ఠరోగులను స్వస్థపరిచాడు, చచ్చిపోయిన లేపాడు, రకరకాల కార్యాలు జరిగించాడు. కానీ ఆయన చేసిన కంటే గొప్ప కార్యాలు పేతురు గారు నడుచుకుంటుంటే నీడ పడితే బాబు అయిపోతున్నారని పేతురు గారు ఏ ప్రాంతానికి వచ్చినా కానీ రోగులందరినీ కూడా ఆయన దగ్గర తీసుకెళ్తలేదండి. ఏడుసుకో దగ్గర తీసుకెళ్ళినట్లుగా ఎవరిగా వస్తున్నాడా? పొద్దు పక్కన కాబట్టి నీడి పక్కన, పొద్దు పక్కన కాబట్టి నీడ పడుతుంది. నీడ ఏ పక్క పడుతుందో నడిస్తే ఆ నీడ పడితే సరిపోతుందని చెప్పేసి పొడుగుని మరి ఇక ఎవరిని పరిచేసి వాడు రోగులు తీసుకొచ్చేసి ఈ నడుచుకుంటూ పోతే వాళ్ళు వేసుకుంటూ లేచి వెళ్ళిపోతుంది. ఎంత అద్భుతం అండి! ఈ నడుస్తున్నాడు వాళ్ళు లేస్తున్నారు, వీళ్ళు నడుస్తున్నారు వాళ్ళు లేస్తున్నారండి. ఎంత గొప్ప కార్యం అండి! కాబట్టి ఆయన చెప్పిన మాట ప్రకారంగా జరిగింది. కానీ ఆ రోజు ఉన్న దేవుడు చాలా మంది ఏమంటారంటే ఆయనతో ఆగిపోయినది అపోస్తుల కార్యంతో అద్భుత కార్యం లేదు, ఆగలేదండి. మనము లేదు అనుకుంటే ఏం చూడండి. ఏమండి ఆయన మారని దేవుడు, మహిమల దేవుడు ఈ రోజు కూడా జరిగిస్తాడండి మనం నిలబడితే. చెప్పాడు ఏం చెప్పాడు తెలుసా? ఏమండి మనందరం ఏం చేస్తామంటే దర్శనం పెట్టారు కదా, తర్వాత ఏం చేస్తున్నాం? ఆయన ఒక మాట చెప్పాడు కదా, ఏమన్నాడంటే ఇదిగో నా శరీరం తిని నా రక్తం త్రాగేవాడు నిత్య జీవం గలవాడని చెప్పాడు. తర్వాత అపోస్తలుడు పౌలు గారు ఏమని కొద్ది సంఘాలు రాస్తూ ఏమన్నాడు తెలుసా? ఇదిగో ఈ యొక్క పనిలో పాల్గొన్న ప్రతి ఒక్కరు ఏం చేయాలంటే ఆయన మరణ పునరుద్ధాలను ప్రకటించువారుగా ఉండాలన్నాడు. ప్రకటిస్తున్నామా? లేదు. మన పనులు మనకే జరిగిపోతుంది. ఎందుకు ప్రకటిస్తాం? ఏమండి? కానీ వాక్యాలు మనం నెరవేర్చకుండా కార్యాలు చూస్తే ఏం చేద్దాం? కార్యాలు చేయడం. ఆయన కార్యాలు మనం జరిగించాలంటే ఆ వాక్యం నెరవేర్చాలి. నీ పని మానక్కలేదు. ఏమండి? నీ పని మానక్కలేదు, నీ యొక్క వ్యాపారం మానక్కలేదు, ఉద్యోగం మానక్కలేదు. ఏమండి? మనం చేసుకునే వ్యవసాయం లేక ఏదైనప్పటికీ మానక్కలేదండి. అది చేస్తూ ఉండగానే ఎంతమందితో మాట్లాడతాం, మనం ఎంతమందితో ఎన్నో విషయాలు మాట్లాడతాం. అక్కడ ఒక మాట చెప్పలేమా? యేసుక్రీస్తు గురించి ఇదిగో ఆయన రక్షకుడు, ఆయన మన కోసం ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టినట్టు వాడు, ఆయన లేకపోతే మనం నిత్య నరకం ఉంది అని ఒక్క మాట చెప్తే చాలండి. అని నమ్మరండి, వాళ్ళు వినరండి. ఎలా అనుకుంటాం పిల్లలు? మనం ముందే నిర్ధారణ చెప్తే ఏమండి స్టెబేలు చంపడానికి కూడా ప్రయత్నించినట్టు వాడు, పాపుల్లో ప్రధాన పాపైనటువంటి వాడు, నేను ఏమన్నాడు ఆయన? ఏమని చెప్పాడండి? దూషకుడు. ఏమండి ఈ రీతిగా సాక్ష్యం చెప్తున్నాడు. అలాంటి కఠినాత్ముడు దేవుడు ఒక క్షణంలో దర్శించాడు, మార్పరుచుకుంటాడు. ప్రభువా ఏం చేయమంటారు?
ప్రభుని ఇప్పుడు ఏం చేయాలి అన్నట్టుగా ఆ మాట తీసుకొచ్చాడు దేవుడు. కాబట్టి దేవుని బిడ్డలారా, కానీ మనం చేయవలసింది చేసినప్పుడు ఆయన చేయవలసింది చేస్తాడు. మనం చేయవలసింది చేయకపోతే ఆయన చేయవలసింది చేయడు. మనం చేయవలసింది ఏంటి? రాయిగా అంటారు. ఆయన చేయవలసింది ఏంటి? జీవం పొందుతాడు. జీవం మనం పోయాం. లాజరు ఏమంటే సముద్రం ఉన్నాడు, ఆయన బయటకు రమ్మని కానీ రాయి పక్కన పోతాయి పోతాయి. కానీ ఏమన్నాడు అక్కడ? మీరు వేసుకున్న కదరా, మీరు తీయండి అన్నాడు. మీరు పక్క తీయండి, ఇక్కడ చేస్తేనే కార్యం. మీరు తీయమన్నారు అనుకోండి, అమ్మో మన వంటలో మోసం చేస్తే తీయమని అనుకోండి, ఆయన చేయడు. అందుట్లో ఆ మృతదేహం అలాగే ఉంటున్నాడు. కనుక ప్రభు మాట నమ్మారు. ప్రభు అన్నాడు, నువ్వు నమ్ముతావా? దేవుని మహిమ చూస్తావా? నమ్మండి, అది మహిమ చూస్తావా అన్నాడు. నమ్మారు, రాయి పక్కగా తొలగించారు, అది వాళ్ళ పని. ఇప్పుడు లాజరుని బతికించలేదు ఎవరు కూడా, అది ఆయన పని. మనం చేయలేనిది ఆయన చేస్తాడు, మనం చేయవలసింది మనం చేయరు. ఏమండి, మన సువార్త చెప్పకపోతే ప్రభు ఒక మాట చెప్తే మారడమా? మారతారా? రక్షించబడతారు లేదా? రక్షించబడతారు. ప్రభు యొక్క ఉద్దేశం, ప్రభు అది కాదు. ఎవరి సుఖాలనే ఊర్లోకి పోయి యేసు ప్రభు సూచన చేశాడు, ఊరు ఆయన వచ్చారు కదా, అది కాదు. ఆ ఊర్లో పాపంలో పడిపోయి, పాపంలో ముక్కుపోయి, పాపంలో రాలిపోవడానికి, అంటే చనిపోయే ఆ పరిస్థితిలో ఉందండి ఒక ఆమె రక్షించాలి, ఆమె ద్వారాగా ఆ ఊర్లో సువార్త ప్రకటించాలి. ఇది దేవుడి ప్రణాళిక. చూసారండి. కాబట్టి ఎంతో మంది ఉన్నారు, కానీ దేవుడు ఆమె నేర్చుకున్నాడు. పాపం ఎక్కడ విస్తరించిందో కృప అక్కడ విస్తరించిందో అన్నట్లుగా వెంటనే కూడా యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చాడు, ఆమె వచ్చింది. ఆ సందర్భాలు మనకు తెలిసిందే. కనుక ఆమె కుండను విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఆమె వెనకాల చెప్పిన సాక్ష్యాన్ని బట్టి ఊళ్ళో అందరూ వచ్చేసారండి. దేవుని బిడ్డలారా గమనించండి, ఆమె సాక్ష్యం లేదు, సరైన సాక్ష్యం కాదు. ఇప్పుడు రకం చెప్పాలంటే ఆ ఊళ్ళో చాలా మంది ఈ మధ్య బాధకుండా కూడా ఉంటారండి. ఎన్నో కుటుంబాలు చెరిపేసి ఉంటుందండి. ఎంతో మందిని వల్ల వేసుకుని ఉంటామని వచ్చాడు. ఎంతో మందిని ఆకర్షించుకుని వచ్చాడు. పిల్లరా, ఎన్నో కుటుంబాలు ఎంతో దుఃఖంగా వచ్చి బట్టి ఈమె ఎప్పుడు ఎగడవద్దా, ఎప్పుడు ఈ ఊరు పోతా, ఎప్పుడు చెత్తదా అని చెప్పి కనిపెట్టుకుని వచ్చాడు. అలాంటి ఈమెను ప్రభు మార్చి పంపిస్తే ఆమె మాటలు వచ్చాడంటే, నీ మాట నా మాట ఎందుకు ఎంతగా మనం అనుకుంటామంటే. కాబట్టి కడవరి దినాలు, చివరి దినాలు, ప్రభువు అక్కడ సమీపమైన దినాల్లో ఉన్నాం. ఏమో ఈ సంవత్సరం కడవక ఉంటాం లేదు, కానీ ఆయన చెప్పిన మాట నెరవేర్చామనుకోండి, అది మనకు తృప్తినిస్తుందండి, ఎంతో ఆనందాన్ని ఆదరణ చేస్తుంది. అవునండి పిల్లలు, పిల్లలు ఎందుకు తెలుసా? దేవుని వాక్యం చెప్తుంది కదా, ఏమండి ప్రభు మాట చెప్పాడు, మీరు యెరూషలేములోను వరకు వెళ్ళి నాకు సాక్షులై ఉండండి అంటాడు అపొస్తలుల కార్యం 1:8. కాబట్టి నాకు సాక్షులై ఉండండి అంటాడు. అంటే సాక్ష్యం ఆయన సాక్ష్యం ఇచ్చేవారు కావాలి, సాక్ష్యం ఇచ్చేవారు అవసరం. పాత నిబంధన గ్రంథంలో 43వ అధ్యాయం అనుకుంటా, 10వ వచనం చదవండి. యెషయా గ్రంథం 43:10 చదవండి. మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయనను గ్రహించినట్లు మీరును నేను ఏర్పరచుకున్న నా చావుకులను నాకు సాక్షులు. నాకు ముందుగా ఏ దేవుడు నిర్మింపబడలేదు, నా తర్వాత ఏ దేవుడు ఉండడు. నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. ప్రకటించిన వాడను నేనే, రక్షించువాడు నేనే, దాన్ని గ్రహింపచేసిన వాడను నేనే. ఏ అన్య దేవతయు మీలో నుండి ఉండలేదు. నేనే దేవుడును, మీరు నాకు సాక్షులు. ఈ మాట అర్థం చేసుకోండి. నేనే దేవుడిని, మీరు నాకు సాక్షులు. నేను దేవుడు, మీరు సాక్షులు. ఆయన దేవుడని ఎలా రుజువుపరచాలి? లోకమంతా ఏమనుకుంటుందంటే కనిపించిందల్లా దేవుడు అనుకుంటుంది. కారణం ఏంటి? ఏది కనిపిస్తే దేవుడు. కారణం ఏంటి? దేవుడు కాదని ప్రభు నమ్మడం తెలుసు, వాళ్ళకి వెళ్ళదు కదా.
కానీ కనిపించిన దాంట్లో దేవుడు ఉన్నాడని అనుకోవడం కారణం ఏంటి? చెట్టులో అది దేవుడిది, లేక రాయ అది దేవుడిది, కనిపించిన దేవుడు ఎందుకు అనుకుంటున్నాడు అసలు? యేసులో రాకపోవడం కనిపించింది కాదా? ఏదైనా అనిపించినా ఇలా అనుకుంటాం. ఇలాగన్నప్పుడు ఏదైనా అంటారా? నేనైతే అందరూ అంటారని చెప్పి ఇలాగనుకోండి, ఏమనుకోండి కదా. నాకిందే చిన్నవాళ్ళు 2 చేతులు ఖాళీ ఉన్నాయనుకోండి, నడిచేది 2 చేతుల మీద వెళ్ళాలనుకున్నాడు. ఎందుకని వాళ్ళు అనుకున్నారు ఏదో అవుతుందేమో, నేను అనుకున్నాను. ఇలాగ అనుకున్నప్పుడు ఏమనుకోవాలి తెలదు కదా. మీరు అనుకున్నారు కదా, ఏమనుకున్నారు అంటే తెలుసుకున్నారని మీరు అనుకున్నారు. ఎప్పుడైనా దేవుడిని అనుకోకముందు ఇలాగ అనుకుంటారు కదా. ఇప్పుడు కూడా అప్పుడు కంపెనీ చూడండి, ఆ పనులు చూసుకోండి, నోట్ చేయడం ఇలా అంటారు. మరి ఇలాగంటే నాకు కర్మ అని అర్థం చేసుకోవాలా? అసలు ఏం అర్థం చేసుకో, నాకేం అర్థం అవ్వట్లేదు. కాబట్టి ఏంటి అది కనిపించేది ఎందుకు అంటున్నాడు తెలుసండి? ఎందుకు తెలుసా? ఆరాటం, ఆత్మ ఆరాటం. ఆది కాలంలో ఆదాములు అవ్వలు సహవాసాన్ని కోల్పోయారు కదా. ఈ ఆత్మలో ఆరాటం ఉంది. దేవుడు 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 అని అందరూ అంటారు. దేవుడు 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 ఏంటి? కనిపించదలా దేవుడు అనుకుంటున్నాడు, కనిపించదలా దేవుడు అనుకుంటాడు. ఇది దేవుడు అదండి. ఈ ఆత్మకి ఏంటంటే ఆరాటం. ఎప్పుడుదా కారణం తెలుసా? అసలు దేవుడు దొరికేదాకా ఈ ఆరాటం. అసలు దేవుడు దొరికిందా అమ్మయ్యా, ఇంక ఈ ఆరాటాలు ఉండవు. అది దొరికిన వరకు కూడా ఎందుకు నేను ఎంకరబాబు చేసేవాడు. అర్థమైందా? ఎంకరబాబు భక్తి చేస్తూ శనివారాలు ఉపవాసాలు పోవడం ఉంటూ ఆ గుళ్ళోకి వెళ్ళి కొబ్బరికాయ కొట్టు ఇలా ఉండేవాడు. 12 సంవత్సరాలు పంపించినారు. తర్వాత అది తృప్తి అనిపించలేదు. కానీ మానత్య ఏం చేస్తాడు? ఏమో భయం అని చెప్పి వదలకూడదు. ఆ వదలకూడదు ఇంకోటి మంగళవారం చేయడం మొదలెట్టారు. అప్పుడు మా ఊరు చివరిలో ఉండేది చాలా వచ్చేది పొందక. అక్కడ వచ్చి మంగళవారం బంగారం మళ్ళీ పోవడం కోసం కొబ్బరి కొట్టి వెళ్ళేవాడు. తర్వాత తృప్తి అవ్వలేదు. మళ్ళీ పాటలు ప్రజలు అక్కడ మళ్ళీ చేస్తూ ఉండేవాడు. ఎందుకు అంటే మనకి తృప్తి అనిపించదు. ఈ 3 కాదండి. ఏమండి? కనిపించిందల్లా ఎక్కడికన్నా జాతరలో తీర్థాలు ఉంటాయి కదా, వెళ్ళమనుకోండి, అందంగా కనిపించిన బొమ్మట్టుతో తగిలిస్తాం. గాజుతో ఉన్నప్పుడు మళ్ళీ దాన్ని బేరాలాడతాం, దాన్ని తెచ్చుకుని తగిలిస్తాం. దీగడి బాగుంది. మొత్తం ఈ రకం ఏమైంది? నాకు నా రూమ్ ఉండేది. నా రూమ్లో మొత్తం చుట్టూ వేసి అయిపోయినాయండి. పెడతాం కాలేదు. ఇలా బద్ది ఒకటి ఉండేది. ఆ బద్ది మీద ఇంకా బేక్ ఉండేది. ఆ బేక్ తగిలిస్తాం, ఇక్కడ పెడతాం. ఇలా చుట్టూ అయిపోయింది. ఏమన్నా ఒకటి ఉన్నప్పుడు దాన్ని మనం నమస్కారం పెట్టుకోండి పొద్దున్న లేసి. ఏమండి? తర్వాత 2 వచ్చినాయి, 2, 3 వస్తే 3 అయిపోయింది. తర్వాత మా చుట్టూ వచ్చేసి ఇప్పుడు ఏం చేయాలి? నేను కరసారం చేసుకున్నాను. మొదలు ఈ ఒక్కొక్కటి లేట్ అయిపోతుంది కదా. సుమారు ఒక 20 ఉంటాయి మొత్తానికి. ఒక్కొక్కటి దానికి ఒక్కడానికి ఇద్దరు ఆ పచ్చిలో ఎదురు చూసిన మళ్ళీ అయితే ఉంటుంది కదా. 4 పెట్టేసి పీక్ నా పీక్ దొరికితే నా భయం నాది. దాని మీద ఏంటంటే నేనేం చేస్తున్నాడంటే కరసారం చేస్తున్నాడు. వరత, గిరికి, తంటి ఇలాగ అప్పుడు ఉంటాయి. ఆ గురుగారు మాట్లాడుతుంటే మేము చేసేస్తూ ఉంటాం. ఇక్కడ గిరికి ఎలా అనుకోండి ఇలాగనమాట. అర్థమైందా? అంటే ఎలా అంటే ఇలా తలబెట్టి ఓ గిరికి వేసుకోండి. మొత్తం అందరూ ఒకే తప్పేసి అంటే ఎవరికి కోపం ఉండదు కదా, ఎవరికి ఇబ్బంది ఉండదు. మొత్తం పెట్టిందే. తర్వాత ఈ యేసుప్రభు దొరకగానే ఇవన్నీ తీసుకెళ్ళి పెంట్లే చేశారు. దేనికి భయపడలేదు. అర్థమైందా? పెంట్లే చేశానంట. కారణం ఏంటంటే అదే ఇదొక చాలాసార్లు చెప్పాను. ఏంటంటే తల్లి తన బిడ్డకంట బొమ్మలు ఆడుతుందంట. పని చేసుకుంటూ ఉంటే ఈ బొమ్మలు ఇచ్చిన ఏం చేస్తాడు? ఆడుతూ ఉంటాడు. ఏం చేస్తాడు చెప్పండి? బొమ్మలు ఇచ్చిన ఏం చేస్తాడు? నోట్లో పెట్టి సీతాడు. అమ్మ చెప్పరా దొరికిందా నోట్లో ఎత్తుకుంటాడు. పిల్లడు ఏం చేస్తాడు? అర్థమైందా? కానీ చేతి అలాగ అయిపోయిన తర్వాత ఆకలి అవుతుంది. ఏంటి ఆకలి అయిన తర్వాత ఇవన్నీ ఎడగొట్టేస్తాడు. దూరంగా బేరమంటాడు. ఎప్పుడైతే బేరమన్నాడు అప్పుడు వెంటనే కూడా ఏం చేస్తుందంటే తల్లి వంటకాల నుంచి బయటకు వచ్చారు. చూస్తే బొమ్మ దూరం ఉంది కదా, బొమ్మలు దూరం అయిపోయి ఏం చెప్పి దగ్గరేసింది. అర్థమైంది? దగ్గరేసిన తర్వాత వానికి వెళ్ళగా మళ్ళీ క్యారం అన్నాడు. చూస్తూ బొమ్మల దగ్గర ఉంది. కానీ బొమ్మలో ఎంత పీకినా రావట్లేదు. ఏం కావాలి? వాడు పాలు కావాలి. వాడు పట్ట నిండాలంటాడు, బొచ్చ నిండాలంటే పాలు కావాలి. ఈ పాలు తీయండి పట్టిందల్లా పీకుతున్నాడు. ఈ దవడలు అవుతుంది తప్ప ఏ దవడలో రావట్లేదు. అప్పుడు తల్లి గడుపుని తీసుకుని ఓహో ఆకలవుతుందని చెప్పేసి ఒళ్ళు పెట్టుకుని పాలు ఇస్తూ ఉంటే ఏడ్చి వాడు మానేస్తాడు. అలాగనే నిజదేవుడు దొరికి వరకు ప్రతి మనిషిలో కూడా వాడు ఏ కులమైనా ఏ మతమైనా ఏ వైనప్పటికీ కూడా యేసుక్రీస్తు లేనంత కాలం కూడా ఆరాటం. కాబట్టి ఇది దేవుడు దానిని బట్టి ఇది దేవుడు ఈ రకమైన ఆరాటం.
అసలైన వాడు మనకు దొరికి కానీ అప్పుడు అసలు బంగారం అంతా బయటపడిపోతుంది, ఇదంతా కూడా పూర్తిది అని చెప్పేసి. ఆ విధంగానే ప్రియమైన దేవుడు గారు ఈ లోకస్తులు అనేక మంది ఎలా ఉన్నారు అంటే ఇలాంటి ఆరాధనలో ఉన్నారండి, ఇలాంటి ఆరాధనలో ఉన్నారు. కానీ దేవుడు కావాలి వాళ్ళకి, రక్షణ కావాలి వాళ్ళకి. అయితే ఈ రక్షణ మరి క్రీస్తులో ఉందండి. వారి పుణ్యలోకి వెళ్ళాలి వాళ్ళకి. ఈ పుణ్యలోకి తీసుకెళ్ళేవాడు యేసు ప్రభువే, నేనే మార్గం అన్నాడు. ఇది వాళ్ళకి తెలియదు. నిజం చెప్పనండి, మనకంటే మంచివాళ్ళు ఉన్నారండి. యేసు ప్రభుని నమ్మలేదు కానీ, యేసు ప్రభు తెలియలేదు కానీ వాళ్ళు చాలా త్యాగాలు చేసేవాళ్ళు ఉన్నారు అందులో. కానీ వాళ్ళందరూ నశించిపోవడం ప్రభుకి ఇష్టం లేదు. నిన్ను ఎలా రక్షించాడు, వాళ్ళు రక్షించాలని, నిన్ను రక్షించడానికి ఎంతో మంది ప్రాణాలు త్యాగాలు చేసి ఉండొచ్చు, ఎంతో మంది వారి కుటుంబాలు త్యాగాలు చేసి ఉండొచ్చు. అయితే మన ఎందుకు రక్షించాడు తెలుసా? మనం నమ్ముతున్నాడు ఆయన. ఎందుకంటే నీ ద్వారా ఇంకా ఉన్న వారికి ఈ యొక్క మరి ఆయన క్రీస్తు ప్రభు గురించి సాక్ష్యం ఇస్తామని, మన మూలముగా వారు రక్షించాలనే ఉద్దేశంతో ఆయన మనల్ని ముందుగా రక్షించాడు. ఆయన ముందుగా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలను దేవుని వాక్యం బట్టి మనం గమనిస్తే మనం అందరం కూడా దేవుడు చాలా చేయక్కలేదు. రక్షించబడ్డాం కనుక మన పనులు ఏ పనులు చేసుకున్నా ఆయన పనులు సాక్ష్యం చెప్తూ ఉండాలి, సాక్షులుగా మనం ఉండాలి. ఆయన పని జరగాలి. ఆయన పని జరిగినట్లుగా మన ముందు మనం చేయాలి, మన ముందు మనం ప్రోత్సాహం ఇవ్వాలి. వెళ్ళేవారంట వెళ్ళగలిగి వెళ్ళాలి, వెళ్ళలేకపోతే వెళ్ళేవారిని ఒక పాట పెట్టాడు కదా భక్తుడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, అలాగే వెళ్ళేవారిని మనం ఏం చేయాలి? వెళ్ళలేని వారు ప్రోత్సహించాలి, వెళ్ళేవారు వెళ్ళాలి, సువార్త ప్రకటించాలి. అవునండి, ఇది కృపాకాలం ముగింపులో వచ్చేసాం. మనం కృపాకాలం ప్రారంభంలో లేవు, ముగింపులో ఉన్నాం. కాబట్టి ఏమండి, చేసుకున్నవాడు త్వరగా చేయాలంటే, ఏదైతే చేయదలుచుకున్నామో ప్రభు కొరకు అది త్వరగా చేయాలండి. అన్నిటికంటే కూడా ప్రాముఖ్యమైంది దేవుని కొరకు పని జరిగించడం. దేవునికి స్తోత్రం. ధైర్యంగా ఉంది పని జరిగించుకొని వచ్చిన వార్త ఈ సంవత్సరం నీకు దగ్గర వచ్చిందని ఫస్ట్ అంటారు. అవును, నాకు అదే ఇష్టం. దేవునికి స్తోత్రం హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ యొక్క సమయంలో ఈ రీతిగా ఇక్కడ ఈ ఆరాధన ఇక్కడ ప్రారంభిస్తారు అన్నప్పుడు నాకు చాలా సంతోషమైంది. ఎందుకంటే ఎన్నో మందిరాలు ఉండొచ్చు, కానీ ఒక్కొక్కరి ద్వారా కొంతమందిని రక్షించుకుంటారు. అర్థమైందా? ఎన్ని సంఘాలున్నాయా, అందరూ దేవుని నమ్ముకున్నారు, అది ముఖ్యం కాదు. దేవుని యొక్క ఇచ్చినటువంటి ఆ దర్శనం ముఖ్యం. దాన్ని పట్టుకుని పోవడమే. కాబట్టి ఎప్పుడైతే పట్టుకుని వెళ్తామో వెంటనే దేవుడు ప్రభుత్వం దీని ద్వారా ఎవరికైతే ప్రభువులు నడిపిస్తాడు. అయితే మనం ఇచ్చామంటే మన ముందు మనం అలా ముందుకెళ్ళి వాళ్ళని ప్రోత్సహించాలి, ముందుకెళ్ళి వాళ్ళని బలపరచాలి. అందుకు మనం సపోర్ట్ చేయాలి. ఏ విధంగా చేయగలిగితే ఆ విధంగా, కనీసం వచ్చి కూర్చున్నా కూడా సపోర్ట్ చేయలేదు. దేవునికి స్తోత్రం. ఒకవేళ ఈ ఆరాధన కొనసాగుతూ ఆదివారం ఉంటుంది కాబట్టి మీరు కూడా ఆరాధనలు అయిపోతాయి. కాబట్టి 4 గంటలు కాబట్టి మీకు చేసే పనులు ఏమి ఉండవు. కానీ మీరు కూడా వచ్చే దాంట్లో కూర్చోవచ్చు. ఆ విధంగా ఉండడం వల్ల కూడా ప్రోత్సహించినట్టు వారు అవుతాం. ఒకవేళ కొంచెం కుదరకపోతే ఎప్పుడైనా కుదరకపోయినప్పుడు కాదు, కానీ కుదిరినప్పుడల్లా 90% కుదురుతుంది. కాబట్టి అలా వచ్చి ఈ పరిచయం కూడా మీరందరూ ప్రోత్సహించాలని కోరుతున్నాను. అంతేకాదు, ఇది దేవుని యొక్క ప్రణాళికని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే వాళ్ళ అమ్మగారు చాలా సందర్భాలు చాలాసార్లు నేను శనివారం వెళ్ళినప్పుడు భోజనం చేసినప్పుడు చెప్తుంటే ఆవిడ మాట్లాడుతూ ఉండేవారు. ఎందుకంటే భోజనం చేసిన తర్వాత మళ్ళీ మేము చేసేవాడు కానీ చేత టైం ఉండేది కాదు. ఆ సమయంలోనే మాట్లాడుతూ చాలా సార్లు ఏంటంటే దేవుడు ఎవరిలో చెప్తూ ఉండేవాడు, నీ పుట్టిన కుమారు నేను ఒకరిని వాడుకుంటాను, నా పరిచయం వాడుకుంటానంటే వారు రక్షించుకోవడం కొత్త అర్థం ఏంటి కదండి. ఇదేంటి నా బిడ్డను వాడుకుంటుంది తప్ప అన్నట్టుగా అనుకోవాలంట. ఈ మాట చెప్పినప్పటికి కూడా మామూలుగా వారు ఏ విధంగా కూడా పరిచర్యగా చెప్పేసి ఏ విధంగా లేరు. కానీ దేవుడి ప్రణాళిక చూడండి, అది రాను చూసినప్పటికీ దేవుడు ప్రేమించే వారికంటే సమకూడి జరిగిస్తూ ఉంటాడు అన్నమాట. ఆ సమయం వచ్చినప్పటికీ ఆయన శత్రువు చేసేసుకుంటాడు. మన పట్ల ఆయన ప్రణాళిక ఏదైతే ఉందో, ఆయన ఉద్దేశం ఏదైతే ఉందో అది నెరవేర్చుకుంటాడండి. కాబట్టి అలాగా ఆయన సంకల్పం ఉన్నట్టు వారిని ఎవరిని మరి సాధ్యం వరకు మనం ఏంటంటే ప్రోత్సహించాలి.
అయితే ఇంకో విషయం ఏంటంటే ఆ విధంగా ప్రభు కొరకు నిలబడి ప్రభు పరిచయం చేయడానికి మరి మరి ఒక అడుగు ముందుకేసినప్పుడు ఎన్నో ఆటంకాలు ఎదురవుతాయి, అవరోధాలు ఎదురవుతూ ఉంటాయి, సమస్యలు ఎదురవుతూ ఉంటాయి, ప్రతికూలమైన పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. ఏమండి, పూలబాట కాదు ఇది, మూలబాట. ముళ్ళు మీద అడిగేది ఏమి అంటే గుచ్చుకుంటాయి, అలా గుచ్చుకుంటాయి. ఎందుకంటే ఎన్నో మాటల ద్వారా కావచ్చు, ఎన్నో సమస్యల ద్వారా కావచ్చు, రకరకాలుగా పౌలు అంటాడు కదా, ఏమండి మరి స్నేహితుల వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్నాడంట, దొంగల వల్ల సమస్యలు ఎదుర్కొన్నాడంట అండి, శత్రువుల వల్ల సమస్యలు ఎదుర్కొన్నాడంట, కాబట్టి సహోదరుల వల్ల సమస్య ఎదుర్కొన్నాడంట, క్రీస్తువుని వారి వల్ల సమస్య ఎదుర్కొన్నాడంట. అంటే ఇంట్లో వాళ్ళ వల్ల కూడా సమస్య, అంటే ఇంట్లో ఏమవుతుంది కానీ ఇంట్లో వారి ద్వారా కూడా సమస్యలు అవుతాయి అని చెప్పి పౌలు గారు సాక్ష్యం ఇస్తూ ఉంటారు. కానీ ఏది ఏమైనా సరే, ఒకటి ఆయన పనిలో ఉంటాం, రెండు ఏమండి ఆయన దగ్గర ఉంటాం. ఈ రెండు తీర్మానాలతోనే పరిశీలనకు నిలబడాలి, పరిశీలనకు ముందు రావాలి. మరొక విషయం చెప్తారు, పరిశీలన విషయంలో వారికి కొంచెం బలం ప్రోత్సాహం ఉండాలనే ఉద్దేశంతో ఏమండి పరిశీలన రాగానే అక్కడ గొప్ప కార్యాలు జరుగుతాం. పరిశీలన రాగానే ఆత్మలు పొలవమంట వచ్చేది. గమనించండి, 120 సంవత్సరాలు ప్రకటిస్తే ఎంతమంది రక్షించబడ్డారు? ఒక ఎనమాడు మాత్రమే, తనతో పాటు ఆ ఎనమాడు మాత్రం రక్షించుకోగలిగాడు. 3 రోజులకి ఒక్కరోజు ప్రకటిస్తే ఎంతమంది రక్షించబడ్డారు? ఒక్కరోజు ప్రకటిస్తే ఒక గంట ప్రకటిస్తే 3000 మంది రక్షించబడ్డారు. ఒక్కరోజు ప్రకటిస్తే 1,20,000 మంది యోనా. చూసారండి, అంటే ఇది పరిస్థితి. ఇక్కడ యోనాకి ఎంత బహుమానం ఉందో నమోహుకి ఇతరులు ఎవరికి ఎక్కువ బహుమానం ఉండదు? నమోహుకి ఎక్కువ ఉండదా? వాళ్ళు యోనాకి ఎక్కువ ఉండదా? యోనా 1,20,000 మంది రక్షించాడు. ఏమండి, లోతు 80 మంది రక్షించుకున్నాడు, తనకు తెలిసి 7 రక్షించుకున్నాడు. అంటే తన కుటుంబం రక్షించుకోవడం కూడా రక్షించుకోవడమే, 7 రక్షించుకోగలిగాడు. ఎవరికి ఎక్కువ బహుమతి ఇస్తాడు పరలోకంలో? సమానంగానే ఇస్తాడు. ఎవరు? నోవాకి ఇస్తాడు. 120 సంవత్సరాల చెప్పినట్టు ఎక్కడ జవదాటవు. ఈయన చెప్పినట్టు చేశాడండి, చెప్తే 3 రోజులు ప్రకటించాలి. అర్థమైంది? చెప్పినట్టు వెళ్ళాడు, చెప్పినట్టు చేయలేదు. చేయలేదు కాబట్టి ముక్కికి వినకపోతే ఏం చేస్తారంటే దూడకి గెత్తోళ్ళకే ఏంటంటే మూతోళ్ళ మూతాడు ముక్కుతాడు వేస్తారు. అది వేసి అప్పుడు ఇలా తోడు కడితే ఎక్కడ ఆగమంటే అక్కడ ఆగుతుంది, ఎక్కడ ఆగమంటే అక్కడికి వెళ్తున్నాడు. అలా వేసి లాక్కొచ్చాడండి, వెనక్కి లాక్కొచ్చాడు యోనా. ఆ విధంగా చెప్పించుకున్నాడు. ఏమైందంటే చెప్పక తప్పదని, చచ్చినట్టు చెప్పాలని అప్పుడు వెళ్ళి చెప్పాడు. దేవుడు చెప్పమన్నాడు, నేను చెప్పిపోతున్నాను. ఇంతకీ ఏమండి, ఆయనకి మనస్ఫూర్తి చెప్పలేదు. అక్కడ మనస్ఫూర్తి చెప్పకపోయినా కానీ దేవుడి కార్యం అలా జరిగించాలని దేవుడు జరిగించుకున్నాడు. నేను ఉన్నట్టు చెప్పి మాట సరిపోద్ది అంతే. ఈ మాట రాజుల దగ్గర వెళ్ళిపోయింది. రాజు పక్కన దాసి వరకు అందరూ బోధపడతాడు. తమ పాపాలు ఒప్పుకున్నాడు, తమ దుర్మార్గం విడిచిపెట్టేశాడు, పశ్చాత్తాపడ్డారు, అంటే ప్రేమించేశాడు. ప్రైజ్ లార్డ్. అయితే ఇక్కడ నోవాహు గురించి చూసినప్పుడు ఎక్కడ ఏమండి అర్థం చేసాను, దేవుడు ఏం చెప్పాడో కథ విషయం కానీ, కొత్త విషయం కానీ, గుమ్మ కిటికీ పెట్టే విషయంలో కానీ, ఏమండి మరి కుటుంబ విషయం కానీ ఎక్కడ కూడా ఎంత ఏమాత్రం లాభం లేకుండా చెప్పినట్లే చేశాడు. వెళ్ళిపోమంటే వెళ్ళిపోయాడు. అర్థమైందా? ఏ చెమ్మంటే తలుపు చేశాడు. అన్నిటికీ మ్యాచ్ అయిపోతాడు. 120 సంవత్సరాల పాటు దాంతో ఉండిపోయాడండి. కానీ ఏమీ ఆలోచించలేదు. ఆ రోజుల్లో వర్షం తెలియదు, వర్షం పడలేదు భూమి మీద అసలు. కానీ వర్షంతో కొట్టుకుపోతాడు. ఎలా నమ్మాలంటే నమ్మాడు. చెప్పినోడు దేవుడు కాబట్టి నమ్మాలి. ఎవడు చెప్పబడుతుంది దేవుడు వాక్యం, వాక్యం దేవుడు కాబట్టి ఆ వాక్యం నమ్మాలంతే. ఆ వాక్యం నమ్మి ఆ వాక్య ప్రకారంగా మనం చెయ్యాలంతే, ఆ వాక్య ప్రకారం మనం నెరవేర్చాలంతే. కాబట్టి దేవుడు కార్యాలు మనం చూస్తాం. కాబట్టి మన పట్ల ఆయన యొక్క ప్రణాళిక, ఆయన ఉద్దేశం ఏదైతే నెరవేర్చువారుగా మనం ఉండాలి. ఎప్పుడైతే నెరవేర్చామో ప్రభువారు మనకి ఆహ్వానం పొందుతారు, ప్రభువారు మెచ్చుకుంటాడు, ప్రభువారు మనల్ని బట్టి ఎంతగానో సంతోషిస్తూ ఉంటాడు. నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? ఎంత అతిశయంతో మాట్లాడాడు తెలుసండి సైతానుతో. నా సేవకుడైన యోబు సంగతి అంటాడు. నా సేవకుడైన ఫలానా, నా సేవకురాలైన ఫలానా అని అతిశయిస్తూ మాట్లాడతాడు.
మనం ఆయన మీద ఉన్న నమ్మకాన్ని బట్టి, ఆయన మాటకు నేను మనం ఇచ్చే విలువను బట్టి, విధేయతను బట్టి ఆ విధంగా పరిచర్య ఏ విధంగానే సరే ఏమండి దేవుడి యొక్క ప్రణాళిక ఏదైతే ఉందో ఎంతమందిని దేవుడు నడిపించిన ఉన్నాడు అంతమంది నడిపిస్తాడు. కాబట్టి మనం చేయవలసిన దాంట్లో లోపం లేకుండా చేయడమే. నోవాహులాగా ఏం చేయాలి? మన శక్తికి లోపం లేకుండా చేయడమే కాకుండా మరొకటి ఏంటంటే తిమోతికి ఇస్తూ ఉంటాడు సలహా. 4 అధ్యాయం అనమాట. తమ సలహా ఉంటుంది, తర్వాత చదువుకుంటే సరిపోతుంది. అదేంటంటే సమయం అంతా ఏం చేయాలి? ప్రయాసపడాలి. సమయం అనక ఎవరి ప్రాణం తెగించైనా సరే ప్రయాసపడాలండి. ఏమాత్రం కూడా భయపడకూడదు, వెనక తీయకూడదండి. ప్రభు యొక్క పని మొదలు పెట్టినప్పుడు నాగడం చేసిన తర్వాత చూడకూడదండి. ఏమండి ఏమైనప్పటికీ కూడా ఏమండి ముందుకే సాగిపోతుండాలి కానీ ఆగిపోకూడదు, వెనక్కి తిరిగి చూడకూడదండి, వెనక్కి తిరిగిపోకూడదండి. అది ముందుకి సాగిపోయే వారు ఉండాలి. అంతేకాకుండా మరొకటి ఏంటంటే నిన్ను కూర్చి నీ బాధ కూర్చి నువ్వు జాగ్రత్తగా ఉండు. సంఘం బయట వారి వల్ల మంచి సాక్ష్యాన్ని సంపాదించుకోవాలంటాడు పేతురు భక్తుడు. ఈ విధంగా ఎన్ని కూడా సేవకులుగా తీసుకోవాల్సిన సేవకులు తీసుకోవాలి, విశ్వాసాలు తీసుకోవాల్సిన విశ్వాసాలు తీసుకుని అది మనం నెరవేర్చినప్పుడు దేవుడి కార్యాలు మనం చూస్తాం. దేవుడి నామానికి మహిమ కలుగుతాం మనం చూస్తాం. ఆయన ద్వారా మనము ఎంతగానో ఆదరణ పొందుకుంటాం, ఎంతగానో ఘనపరచబడుతూ ఉంటాం. కాబట్టి కడవరి దినాలు, ఎంచు దినాలు, చివరి దినాలు ప్రభుత్వ పిల్లగా ఎన్నెన్నో పనులు చేసుకోవచ్చు. కానీ దేవుడి పని అనేది సామాన్యమైనది కాదు. కాబట్టి మన ప్రకాష్ గారు అయితే ఒక మాట ఏమనుకోవాలండి, ఏమనుకోతుంది? సేవకి వెళ్ళాలంటే ఏం చేయాలి? సమాధిపెట్లో బట్టలు సర్దుకుని సమాధిపెట్లో ఏం చేయాలి? అంటే ఈ సేవకాల నుంచి వెళ్ళగొడతాం పెట్టవచ్చు. ఇంక మళ్ళీ మీరు ఎక్కడ రావడం కానీ ఇంకో రకం చేయడానికి వీలేదు. అది సేవ అంటే ఏమండి, ఇంక ఏమైనప్పటికీ కూడా ప్రాణం మీద ఆశ వదులుకుని సేవకి వెళ్ళాలి. ఏమండి ఇది పెంచుకోరు, ఇది ఘనపరచం. ఏమండి మరి అనేక సార్లు ఎక్కువ అవమానాలు జరుగుతాయి. ఏమండి ఈ అనేక సార్లు నిందలు పడతాయి. ఏదైనా సరే మనం ఏం చేయాలి? ముందుకి వెళ్ళిపోవాలి. కానీ అలా వేయని రోజున, నిలబడిన రోజున మనం ఊహించలేంత ఘనత ఇస్తాడు దేవుడు. ఏమండి దేవుడు ఏది తప్పు చేయడు, ఏది లోటు చేయడు. కానీ మనం నిలబడాలంటాడు. నిలబడటానికి ఎన్నో రకాల శ్రమలో పరీక్షలో ఓర్పు నిరీక్షణ ఇలాంటి ఊదానికి ఒకటి వస్తూ ఉంటాయి. అయినప్పటికీ కూడా ముందుకు సాగిపోతుంది. కొన్నిసార్లు అనిపిస్తుంది అనిపించి ఎంత చేసినా ఏమీ లేదేంటి అనిపించవచ్చు. కానీ అక్కడ కూడా ఆగిపోతుంది. అసలు నిరుత్సాహం అనేది సాతాను పెడతాడండి. అనుమానం అనేది సాతాను పెడతాడు. అనుమానించొద్దు. నిరుత్సాహం అనేది రాకుండా ప్రభుత్వ పరిచయల ముందుకి సాగిపోతూ మరి ఇక్కడ దేవుని యొక్క చిత్తం నెరవేర్చేవారుగా ముందుకు వెళ్ళిపోవాలి. కొన్నిసార్లు ఏమవుతుందంటే మా ఇద్దరు చెప్పాను, ఒక సంఘటన జరిగిన సంఘటన అది చెప్పిన చూస్తాను. అదేంటంటే ఒక ముగ్గురు లేక దానికంటే ముందు చెప్తే మంచిదేమో, అమెరికా దేశం నుండి కొంతమంది యూత్ అంటే సెలవుల రోజుల్లో వాళ్ళు చక్కగా వెళ్తారు కదా, పిక్నిక్ అంటారు కదా, కాలయాపన చేసడానికి అంటే కొంత సరదాగా మరి కొన్ని ప్రాంతాలకు వెళ్తారు కదా. వాళ్ళైతే ఏమంటే ఆఫ్రికా దేశంలో ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతానికి వెళ్ళి అక్కడ కొద్ది రోజులు ఉండి వద్దారని చెప్పేసి అని వాళ్ళు ఆ రోజుల్లో వాడాయి. ట్రైన్లో విమానం లేదు, ఆ కాలం ఉంటుంది. వాళ్ళు వెళ్ళి అక్కడ దిగి అక్కడ ఆ ప్రాంతాలు తిరుగుతూ ఉన్నారు. ఒక 10 రోజులు ఆ తిరిగి వస్తారు. అలాగా తిరుగుతూ అడవిలోకి వెళ్ళిపోయారు. అడవిలోకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ వాడు పట్టుకెళ్ళి తిందారని చెప్పేసి అని అక్కడ అనుకున్నాడు. పెద్ద చెట్టు ఉందన్నమాట, ఒక మనిషి లాంటి. దాని కింద ఆకులతో కప్పడిపోయింది, నేల కనపడకుండా. సరే ఇక్కడ తిందారని చెప్పి ఆ స్థలం శుభ్రం చేసుకుంటున్నారు. శుభ్రం చేసుకుంటున్నప్పుడు ఒక పుర్రె కనపడింది. తీరా చూసి ఏంటంట్లోకి తర్వాత ఈ ఎముకలన్నీ కనపడుతుంది. ఒక మనిషి ఎప్పుడు చచ్చిపోయాడు అనమాట. మాంసం అంతా కూడా అణించిపోయింది. కాబట్టి ఆ అచ్చిపంజరం కనిపిస్తుంది అనమాట, చెల్లా చేతులు కాబట్టి. తర్వాత ఇంకా శుభ్రం చేసినప్పటికీ ఇంకోటి కనపడింది. ఇంకా శుభ్రం చేస్తే ఇంకోటి కనపడింది.
ఈ రకంగా ఏంటి అని చూసినప్పుడు అందుట్లో ఆ మధ్యలో ఉన్నటి ఆ అతిపంజులో ఏముందంటే కవర్లో ఉన్నటి యొక్క ఒక కవర్ దొరికింది, ఒక ప్లాస్టిక్ కవర్. అది కూడా పాడైపోయింది. అది తీసుకుని ఆ ప్లాస్టిక్ కవర్ ఓపెన్ చేసినప్పటికీ దాంట్లో ఏముందంటే డైరీ దొరికింది. ఆ లోన పెట్టారేమో అది అంతగా పోలేదు, పని అట్లనే కొని కానీ పోలేదు. కాబట్టి అది తీసుకుని తీసి చూసినప్పటికీ డైరీ. ఇలా ముగ్గురు ఎవరంటే మిషనరీలుగా పంపబడ్డారు. మిషనరీలుగా ఈ ప్రాంతం వచ్చి ఇక్కడ సువార్త చేయాలని ఈ మిషనరీలు వచ్చి సువార్త చేశారు. కొన్ని నెలల పాటు వాళ్ళు సువార్త చేసుకుంటూ వచ్చారు. ఎవరు ఆదరించలేదు, ఎవరు చేర్చుకోలేదు. కాబట్టి వారు తెచ్చి తిన్నారు, అయిపోతే ఆకులు అలవలు తిని అలాగే బతికారు. తిండి లేక, సరైన వసతి లేకపోయినప్పటికీ కూడా సువార్త చేస్తూనే ఉన్నాడు. ఎంత చేసినా ఒక్కడ మనం ఆగలేదు. అప్పుడు నేను ఏమనుకున్నానంటే చాలా బాధ కలిగింది. ఇన్ని నెలగా చేస్తున్నాం, ఒక్కడ కూడా మారలేదు. ఇక సువార్త చేస్తుంది ఆపేద్దాం, ఇప్పుడు మనం ప్రార్థన చేద్దాం అని చెప్పేసి అని ఆ చెట్టు కింద మొక్కల నుంచి ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. ఏమని తెలుసా? ఆత్మన దేవుడు రక్షించుకొని తీసుకురావాలి, లేదా మన ప్రాణమన్నా పోవాలి తప్ప ఎక్కడి నుంచి మనం వెళ్ళొద్దని చెప్పి ప్రార్థన మొదలెట్టారు. కొన్ని రోజులు గడుతుంది. నీళ్లు లేవు కదా, ఆహారం లేదు కదా, ఇంకెంతలాగా నిరసించిపోయారు. అలాగే స్తోత్రం ప్రభుత్వం అలాగే ఓపు తెచ్చుకుని ఓపు పొడగొట్టుకుని అలా ప్రార్థన చేస్తున్నారు. పైకి చేయలేకపోతే అలా చేస్తూ ఉన్నాడు. అందులో ఎడవైపోయినట్టు ఒక ఆయన అంటున్నాడట, ఏమని తెలుసు? ఆకలిస్తుంది, కడుపు చాలా మంటగా ఉంది, నేను ఆకలితో చనిపోతున్నాను అంటూ అలా చచ్చిపోయాడు. తీసుకెళ్ళి పెట్టారు, టైం కూడా లేదు. ఈలోపు కుడివైపులో అంటున్నాడంట, నా నోరంతా ఆరిపోయింది, ఎండిపోయింది, ఇంకా నా ప్రాణం పోతుంది, రేపు నేను ప్రభు దగ్గర వెళ్ళిపోతాను, దాహం వేస్తాను, దాహంతో చచ్చిపోతానని వాడు. ఆ మాట కూడా డైలీ రాశాడు. మరి ఎలా గొప్పొచ్చింది తెలియక మొత్తం రాశాడు. రాసి ఆయన గురించి కూడా ఒక మాట రాసుకుని చచ్చిపోయాడు. ఆయన గురించి ఏం రాసుకున్నాడు అంటే, ఈయన ఆకలితో చచ్చిపోయాడు, ఈయన దాహంతో చచ్చిపోయాడు, నేను ఆత్మల భారంతో చచ్చిపోతున్నాను, ఎంతకాలం సువార్త చేసాం, ఒక్క ఆత్మ కూడా రక్షణ లేదు, ఆత్మల దాహంతో చచ్చిపోతున్నానని చెప్పి అది రాసిన గురించి ఆ విధంగా ప్రారంభించి పెట్టాడు. అలాగని చెప్పి చూస్తున్నాను. అందరిలో కూడా రోమాలు లెక్కపడిచి వెంటనే కూడా ఒక రకమైన ఉద్యోగం కలిగి పట్టుకెళ్ళిన ఆహారాలు అవి ఇప్పుడు తినకుండానే ఇక్కడ ఏమైనా సరే సువార్త చేస్తామని మొదలు పెడుతులకి ఏమండి పదుల సంఖ్యలో, వందల సంఖ్యలో, వేల సంఖ్యలో ఈ యూత్ అండి. అంత వాక్యం అనుభవం ఉన్నవాడు కాదు. ప్రభునంటున్నారు కానీ ఏమంటే వాళ్ళు సండే స్కూల్కి వెళ్ళేవాళ్ళే కానీ యవనస్తుల పూటలో వెళ్ళేవాళ్ళే కానీ మరి సువార్త చేసేంత అనుభవంలో కాదు. కానీ ఇది చదవగానే వారు హృదయాలు పగ హృదయాలు బంధించాడు ప్రభు. సువార్త వేసే నిజమే దేవుడు, ఆయన లోకరక్షకుడని వారు దేవుడు ఏమైనా ఆత్మతో నింపి వారు నడిపించి వాడుకుంటుంటే ఎల్లోళ్ళు ఏమయ్యారో ఎడకి ఇక్కడ ఆందోళన. ఏం 10 రోజులు వస్తాను, 20 రోజులు వస్తాను, నెల రోజులు వస్తలేదాడు. కానీ ఇలా తులైనప్పటికీ కొన్ని వందల వేల మంది ఏమండి అంగలార్చుకుంటూ కన్నీరు కాస్తూ వాళ్ళు యేసు ప్రభు వైపు తిరిగారు, మార్పు చెందారు. అప్పుడు వీళ్ళు వాళ్ళకి తెలియజేశారు, లెటర్ రాసి ఇదిగో మేము ఇప్పుడున్నాం. ఈవిడ కొంతమంది చావుకులు పంపించాడు, మిషనరీలు పంపించాడు, ఇక్కడ అవసరం చాలా పని ఉందన్నప్పుడు అప్పుడు కొంతమంది అక్కడి నుంచి పంపితే వాళ్ళు వచ్చి వీళ్ళకి బాప్తిజం ఇచ్చి వాళ్ళందరూ తోడు నడిపించారు. మొట్టమొదటిగా సువార్త ఆ రకంగా వ్యాప్తి చెందింది ఆఫ్రికా. అది చీకటి కాండం అంటారు, ఆఫ్రికాని చీకటి కాండం అంటారు. అలాంటి చీకటి కాండంలోకి గొప్ప వెలుగు ప్రకాశించిందండి. ఈ విధంగా ఈ ముగ్గురు ద్వారా చెప్పాలండి. కానీ దేవుడు చూసారండి, అక్కడ మనం చేసిన పని, ఆ త్యాగం చూసినప్పుడు నిజంగా దాని ఫలితమంతా కూడా ఎవరికి వెళ్తుందండి? ఏమండి వీళ్ళకి వెళ్తూ ఉంటుంది, కానీ ఎక్కువ బాగా ఎవరికి వెళ్తుంది? కానీ ప్రభు విషయంలో వారు ఎంత నమ్మకంగా, ఎంత ప్రయాసపడి చూస్తారండి. అందుచేత ఒకరి ఇక్కడ లేకపోయినప్పటికీ మనకి అక్కడ అందిస్తాడు. కానీ మనం వేసిన విత్తనాలు ఒక రోజున మొలకెత్తుతాయి, అవి పెరుగుతాయి, చెట్లు అవుతాయి, మహావృక్షం అవుతాయి, అవి స్థానమైన ఫలాలు ఫలిస్తామంటాయి.
కాబట్టి దానికి ప్రతిఫలం దేవుడు అక్కడ ఇస్తాడండి. ఆయన చెప్పింది లేక ఆయన మనకు అప్పగించినది మనం నెరవేర్చువారిగా మరి ఉన్నట్లయితే ఆ విధంగా మనం తీర్మానం చేసుకుంటూ ఆ తీర్మానం కట్టుబడి ఆ దర్శనాన్ని కట్టుబడి మనం ముందుకు సాగేవారిగా ఉన్నట్లుగా మరి సేవల కొరకు ప్రార్థన చేద్దాం. అలాగే ఇక్కడ పరిశీలన కొరకు ప్రార్థన చేద్దాం. మరి ఇంతవరకు ఈ యొక్క వాక్యం బట్టి కూడా మనందరూ ప్రార్థన చేద్దాం. దేవుడు ప్రతి ఒక్క హృదయంలో కూడా మరి ఈ యొక్క వాక్యాన్ని మరి తప్పనిసరిగా చేసి మండిప చేయును గాక ప్రార్థన చేసుకుంటాం. అందరూ ప్రార్థన చేయండి.